మన ముందు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు స్వాధ్యాయం గురించి ఎన్నో ఇంగ్లీష్ పుస్తకాలు వాటి యొక్క అనువాదం తను గ్రహించిన తర్వాత తెలుగులోకి తీసుకురావడం జరిగింది స్వాధ్యాయం కింద. అదేవిధంగా పత్రికారితో ప్రయాణం నరేంద్ర ముదల్కర్ గారు ఎన్నో చోట్ల పత్రికారే తన జీవితం తన సర్వస్వం అని చెప్పి దాదాపు 25 సంవత్సరాలు సార్తో ప్రయాణం చేశారు. దాని అనంతరం ప్రకృతి వనంప్రసాద్ గారు మన ముందు విచ్చేశారు. వారి క్లాస్ ఉంటుంది. చక్కగా రాయలసీమ భాషలో మనం నవ్విస్తూ మనం కవ్విస్తూ మనలో ఉండే మన ఇంట్లో ఉండే దినుసులతో మనం ఏ విధంగా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు అనే విషయాలపైన ఎంతో అవగాహన తీసుకురావడానికి మదనపల్లి నుండి విచ్చేశారు. వారి సత్సంగం కూడా మనం విందాము. తదనంతరం లంచ్ ఉంటుంది. అదేవిధంగా యోగాచార్య జగన్ గురూజీ గారిచే ఆరోగ్యం, ఆహారము, శరీర నిర్ణయం, శరీర శోష్టత వాటి గురించి వారి యొక్క ప్రవచనం ఉంటుంది. అదేవిధంగా పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ యొక్క విశిష్టత ఈ విధంగా మన జీవితానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పిరమిడ్ విజయ్ గారి యొక్క పిరమిడ్ గురించి విశిష్టత తెలుసుకుందాము. దాని తర్వాత సంస్కృతి ముదల్కర్ గారిచే నృత్య కార్యక్రమం ఉంటుంది. ఈరోజు కార్యక్రమాలు 5 గంటల వరకు కంటిన్యూ కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాల్ని ఆస్వాదిద్దాము. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి గట్టి క్లాస్ అంటే, అదేవిధంగా నరేంద్ర ముదల్కర్ గారు ప్లీజ్ వేదిక అలంకరించాల్సి. మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతమంది పరిచయం అండి? అల్లుడు శ్రీనివాస్ గారు అంటారు. నా ఫోన్లో కూడా అల్లుడు శ్రీనివాస్ ఉంది, నాకు కూడా అల్లుడే. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఆ విధంగా కొందరు ఇంటి పేరు మార్చుకొని పిఎస్ఎస్ఎం ఉండే ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా నిజంగా పిఎస్ఎస్ఎం ఎంతో రుణపడి ఉంది. అలాంటి యోగులు ఎంతో మందిని పత్రికారు కనిపించారు. నరేంద్ర ముదల్కర్ గారు ప్లీజ్. ఓకే సార్. సో అందరికీ నమస్కారం అండి. కొంచెం లేట్గా వచ్చాను, సారీ. సో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. సో యోగా అనే పదము, దాని మీద అవగాహన, దాని నిర్వచనాలు చాలా ఏళ్ళ నుంచి చాలా పుస్తకాల్లో చూసాము. కానీ మొట్టమొదటిసారిగా ఇది పుస్తకం. ఈ పుస్తకం పేరు టాక్స్ ఆన్ అగ్ని యోగా బై టార్కమ్ సెరడేరియన్. ఈ పుస్తకంలో ఈ టార్కమ్ సెరడేరియన్ గారు యోగం అంటే ఏంటి అన్నదానికి అద్భుతమైన నిర్వచనాలు ఇచ్చారన్నమాట. 7 రకాల యోగాలు. సో ఎప్పుడైతే యోగా అనే పదం మనము ఆ పదం మీద అవగాహన పెరుగుతుందో, మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి నుంచి మనకు ఏ యోగము మనం చేస్తే మన చైతన్యం పెరుగుతుంది అన్న అవగాహన రావడానికి ప్రతి మనిషి ఈ యోగా అనే పదం మీద ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి. ఈ పుస్తకంలో ఎప్పుడైతే పత్రిజీ గారు చదివారో, చదివిన తర్వాత ఈ పుస్తకం టాక్స్ ఆన్ అగ్ని యోగా చదివిన తర్వాత పత్రిజీ గారు ఒక కాన్సెప్ట్ ఫ్రేమ్ చేశారనమాట. ఆ కాన్సెప్ట్ మళ్ళా ఒకసారి మీ అందరికీ గుర్తు చేద్దామని ఈ డయాస్ని ఉపయోగించుకుంటున్నా. నరేంద్ర నమస్తే. ఏంటంటే 10 నిమిషాలు అయిపోతుంది. సో ఫస్ట్ది పని మీద ధ్యాస. పని మీద ధ్యాస అంటే కర్మయోగం. మరి ఎంతమంది నిజంగా మనం ప్రతి మూమెంట్, ప్రతిరోజు ఎంత శాతం కర్మయోగం చేస్తున్నాము అన్నది ప్రతి మనిషి తనని తాను ప్రశ్నించుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తుంటాము, కానీ మన మనసు ఒక దగ్గర ఉంటుంది, మన భౌతిక శరీరం ఒక దగ్గర ఉంటుంది. మళ్ళీ పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనం భారతీయులం ఎక్కువ కర్మ సిద్ధాంతం మాట్లాడతాం. ఓకే. రెండవది శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానయోగం. మనం అందరము దానికి 100కు 100 మార్కులు ఇచ్చుకుంటాం. మూడవది మాట మీద ధ్యాస అంటే బుద్ధియోగం.
మరి ఇది నిజంగా ఎంతమందికి మాట మీద ధ్యాస ఉంది, మనం మాట ఇస్తే ఆ మాటని నిలబెట్టుకుంటున్నాము, ఎన్ని మాటల్ని ఉత్తిగా మాట్లాడుతున్నాం, ఎందుకంటే మాట్లాడటం ఫ్రీ కదా. మాట మీద ధ్యాసని పత్రిజీ గారు బుద్ధి యోగం అన్నారు. అంటే మనము ఈరోజు యోగా డే రోజు మనం ఎంత బుద్ధికి మనకు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటాము, ధ్యానంకి ఎన్ని మార్కులు ఇచ్చుకుంటాము, కర్మయోగంకి ఎన్ని మార్కులు ఇచ్చుకుంటాము అన్నది మనం ప్రశ్నించుకునే రోజు ఇది యోగా డే. యోగా డే యొక్క విశిష్టత ఎంత అద్భుతమైన పదము అంటే, ఆ యోగాకి దగ్గర ఒక 15 డైమెన్షన్స్ ఇచ్చారు పత్రి గారు. ఆ 15 డైమెన్షన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్ అంటే, ఆ కాన్సెప్ట్ పుట్టడానికి మూలం ఈ పుస్తకం. ఈ పుస్తకం టాక్స్ ఆన్ అగ్ని, ఇది అగ్నియోగా పుస్తకం అనమాట. 1920లో రాశారు. 4వది అహింస మీద ధ్యాస, కరుణయోగం. మనం నిజంగా ఎంత అహింసావాదుల్లాగా జీవిస్తున్నాము. కర్తవ్యం మీద ధ్యాస, ధర్మయోగం. సత్యం మీద ధ్యాస, జ్ఞానయోగం. శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస, విజ్ఞాన యోగం. ఆత్మార్పణం మీద ధ్యాస, భక్తి యోగం. ఆత్మవిశ్వాసం మీద ధ్యాస, ప్రగతి యోగం. గురు వాక్యం మీద ధ్యాస, శిష్య ధర్మయోగం. అనునిత్య ప్రశిక్షణ మీద ధ్యాస, గురు ధర్మయోగం. భూత దయ మీద ధ్యాస, మానవతా ధర్మయోగం. పరస్పర సహకారం మీద ధ్యాస, సంఘ ధర్మయోగం. పరిసరాల పరిశుభ్రత మీద ధ్యాస, పౌర ధర్మయోగం. వ్యక్తి న్యాయం మీద ధ్యాస, రాజధర్మయోగం. అనుభవాల పరంపర మీద ధ్యాస, ఆత్మ ధర్మయోగం. దుఃఖరాహిత్యం మీద ధ్యాస, బుద్ధయోగం. సకల ప్రాణికోటి మిత్రత్వం మీద ధ్యాస, మైత్రేయ బుద్ధయోగం. సో ఈ యోగా అనే పదంకి ఇన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. సో ఇన్ని డైమెన్షన్స్లో మనము ఎంత ఒక జీవితంలో మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన సాధన ద్వారా పరిపూర్ణంగా తయారవుతున్నాము అన్నది మనము ప్రశ్నించుకొని ఆ ప్రశ్నలకు జవాబులు తెచ్చుకునే రోజు ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అనే పదానికి ఇన్ని పొరలు ఉన్నాయన్నమాట, ఇన్ని డైమెన్షన్స్. సో మనము దగ్గర 10 years నుంచి ఈ ఇంటర్నేషనల్ ఆర్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ప్రతి ఇయర్ మనం నిజంగా ఎంత ప్రోగ్రెస్ అవుతున్నాము, వ్యక్తిగతంగా, కమ్యూనిటీ పరంగా, సంఘం పరంగా, రాష్ట్రం పరంగా, దేశపరంగా మన చైతన్యము ఎలా తయారవుతున్నది అన్నది మనల్ని మనం అవగాహన చేసుకోవడానికి మనం పెట్టుకున్న డే ఈ యోగా డే. సో ఈ యోగా డే రోజు దయచేసి మిమ్మల్ని మీరు దగ్గర అవ్వడానికి చేసే సాధనలన్నింటినీ ఓకే సహజంగా ఆ సహజమైన ప్రక్రియలను ప్రతిరోజు సాధనలో మీరు ఎప్పుడైతే దాన్ని కంటిన్యూగా చేస్తారో అందరికీ యోగం అనే పదము బాగా అర్థమవుతుంది. ఓకే, ఇది ఈ పత్రిజీ గారికి ఈ పుస్తకం చదివిన తర్వాత వచ్చిన కాన్సెప్ట్ అన్నమాట. దయచేసి ఈ పుస్తకం కూడా చదవండి, ఎందుకంటే నేను స్వాధ్యాయ యోగా యొక్క రిప్రజెంటేటివ్ లాగా వచ్చినందుకు సోర్స్ చెప్పాల, మూలం చెప్పాల, ఎక్కడి నుంచి వచ్చింది మాకు ఈ కాన్సెప్ట్ అని. ఇది టాక్స్ ఆన్ అగ్ని బై టార్కమ్ సరిడేరియన్ బుక్. ఈ 3 వాల్యూమ్స్ ఉంటాయి అన్నమాట ఈ పుస్తకం. ఈ 3 పుస్తకాల్లో 1920లో ఈ యొక్క అగ్నియోగా గురించి మాస్టర్ నికోలస్ రోర్సెచ్ వాళ్ళ వైఫ్కి ఈ యొక్క సబ్జెక్ట్ ఇవ్వబడ్డదన్నమాట. ద మోస్ట్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈరోజు భూమి మీద ఏదైనా ఉంది అంటే అది అగ్నియోగం. అగ్నియోగం అంటే అగ్ని అంటే మన స్పిరిట్. ఎప్పుడైతే మన భౌతిక భావాలు మనసులో ఉన్న అజ్ఞానం అంతా
అగ్నిలో డిస్ట్రక్ట్ అయిపోతుందో అప్పుడు మనం ఆత్మ పదార్థం లాగా తయారవుతాం. అగ్ని అంటే అగ్నికి మెయిన్ సోర్స్ ఈజ్ సన్, సూర్యుడు. ఓకే, ధ్యానం చేస్తే సూర్యుడిలాగా తయారు కావాలి. అంటే సూర్యునికి ఉన్నంత అనంతమైన శక్తి ప్రతి మనిషిలో ఉంది అని చెప్పేదే అగ్ని ఆర్ ధ్యాన యోగము. ప్రతి ఒక్కరిలో ఒక సూర్యుడు ఉంటాడు. మనం ధ్యానం చేస్తే సూర్యుడిలాగా తయారు కావాలి. సూర్యుడు ఎప్పుడు కూడా నేను కొంచెం సేపు ఎక్కువ పడుకుంటా, పొద్దున్న లేటుగా వస్తా అని కాదు, ఆయన ఎప్పుడు టైంకే వస్తాడు. మనమే సమయపాలన చేయం. సూర్యుడు ఎప్పుడు కంప్లైంట్ చేయడు, అబ్బా వీళ్ళు రోజు రమ్మంటున్నారు రా బాబు భూమి మీదకి, నేను 2 రోజులు హాలిడే తీసుకుందామంటే భూమి మీద ఇస్తలేరు అని ఎప్పుడు కంప్లైంట్ చేయడు. ఈ కంప్లైంట్ చేసేదంతా మన మనసు. మనం ధ్యానం చేస్తున్నాము అంటే ఏంటి ఒక మెజర్, ఎంతవరకు మనం తయారు కావచ్చు ధ్యానం చేస్తున్నాము అంటే ఒక సూర్యునిలాగా తయారైనంత వరకు మీ సాధనని మీరు వదిలిపెట్టకూడదు. మీరు సూర్యునిలాగా తయారవుతున్నారా, ఈ ట్యూబ్లైట్ లైట్ లాగా తయారవుతున్నారా అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీ చేసే సాధన ద్వారా తెలుస్తుంది. కొందరు ట్యూబ్లైట్ లాగా అయిపోయి చాలు అనుకుంటారు, కొందరు చాలదురా బాబు ఈ ట్యూబ్లైట్ వెలుగు, నేను సూర్యుడిలాగా తయారవుతున్నానని జీవితాంతం సాధన చేస్తారు. ఆ సాధన చేసేటప్పుడు మనకు ఈ ధ్యాన యోగం యొక్క డెఫినేషన్ తెలియాలి అంటే తప్పనిసరిగా మీకు సమయం దొరికినప్పుడు కొంచెం స్వాధ్యాయ యోగ చేయటంలో ఈ బుక్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫండమెంటల్స్ టచ్ చేసింది. బికాస్ హీ టాట్ ద వెరీ ఫండమెంటల్స్ ఆఫ్ వాట్ యోగం ఈజ్. మీరు ఏ చక్రాల్లో ఉంటే మీరు ఏ యోగం చేస్తున్నట్టు, ఎదగడానికి వచ్చే సంవత్సరము ఏ యోగం నేర్చుకొని మన చైతన్య విస్తరణ చేసుకోవాలి అన్న ప్రణాళిక చేసుకోవాలి. ఈ భూమి మీద ఎన్నో యోగాలు లేవు, 7 యోగాలు ఉన్నాయి. ఆ యోగాల యొక్క సూత్రాలన్నీ పత్రిజీ గారు ఎప్పుడో చెప్పేశారు ఈ పుస్తకం చదివిన తర్వాత. సో అది ఒక్కటి మీకు జ్ఞాపకం చేద్దామని పూలా గారు పిలిచినప్పుడు ఈ క్లాస్ రావడానికి మూల కారణం అదే. యోగా డే ఈజ్ మీరు ఎంత యూనిఫైగా ఉన్నారు మీ లోపల. ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ యోగం ఉండదు, ఎక్కడైతే సెపరేటిజం ఉంటుందో అక్కడ యోగం ఉండదు. యోగం ఉండాలి అంటే మొట్టమొదటి లక్షణము మనము యూనిఫైగా ఇంటిగ్రేటెడ్గా ఉండాలి. ఎక్కడ యూనిఫికేషన్ ఉంటుందో అక్కడ యోగా ఉంటుంది, ఎక్కడ సెపరేటిజం ఉంటుందో అక్కడ యోగా ఉండడానికి ఆస్కారం లేదు. ఈ 2 సూత్రాలని శాస్త్రీయ పరంగా నమ్మిన వ్యక్తుల్లో పత్రిజీ గారు ఒకరు. సో మీరు ధ్యానం ఒకటి అయిపోవాలా, అంత సాధన చేయాలి. కానీ మనం దురదృష్టవంతంగా పక్కన వాళ్ళు ఎంత ధ్యానం చేస్తున్నారో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతాం. మనం ఎంత ధ్యానం చేస్తున్నామో చూసుకుంటే, మనం ఎంత యూనిఫైడ్గా ఇంటిగ్రేటెడ్గా ఉన్నామో చూసుకుంటే ఈ యోగా డేలు ఇంకొక 50 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే యోగం ఉన్న ఆ పదం ఉన్న దగ్గర సెపరేటిజానికి తావు లేదు. ఈ సృష్టితో మీరు ఒకటి అయిపోవడానికి చేసే సాధననే ఈ యోగా డే యొక్క ప్రాముఖ్యత, అంతేగాని మిగతావన్నీ లేవు. ఎందుకంటే పురోగతి సిద్ధాంతము యోగము ఈ రెండింటిని మీరు కనుక ఎప్పుడైతే పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో ధ్యానము ఎందుకు ఈ సంఘానికి ఈ భూమికి అత్యవసరము ఇప్పుడు అన్నది ప్రతి మనిషికి అవగాహన అవుతుంది. సో లెట్ us celebrate this yoga day by getting much clarity about this word. ఎప్పుడు కూడా మనకు ఆ పదాల మీద వాటి నిర్వచనాల మీద అవగాహన ఉంటుందో మనకు ఆలోచించేటప్పుడు వినేటప్పుడు హాయిగా ఉంటుంది. ఎప్పుడైతే పదం యొక్క అర్థం తెలియకుండా మాట్లాడుతుంటామో అదంతా కన్ఫ్యూజనే. సో మాకు స్వాధ్యాయ యోగలో పత్రిజీ గారి దగ్గర ఏం నేర్చుకున్నామంటే ఏదైనా పదం అర్థం కాకపోతే ఫస్ట్ ఆ పదం యొక్క అర్థం తెలుసుకుందాం. ఆ పదం యొక్క అర్థం తెలుసుకోవాలి అంటే ఏదో కరెక్ట్గా రాసిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు రాసిన పుస్తకాలు చదవాలి. ఆ కోవకు చెందినది ఇది టాక్స్ అండ్ అగ్నియోగ. మరి ఎంతమందికి అగ్నియోగ అన్నది కూడా ఒకటి ఉంది భూమి మీద అని తెలుసో నాకు తెలీదు. ఈ అగ్నియోగ పుస్తకాలు కూడా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మస్ట్ రీడ్ బుక్స్లో ఇంక్లూడెడ్ సిలబస్. ఈ అగ్నియోగ చదివిన తర్వాతనే థియోసఫికల్ సొసైటీ తయారైంది. అగ్నియోగ పుస్తకాలు చదివిన వాళ్ళే ఆ
థియోసాఫికల్ సొసైటీ కూడా దే ఎస్టాబ్లిష్ థియోసాఫికల్ సొసైటీ. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. ఓకే, యోగం అనే పదంని ఇంకా ఎవరికన్నా ఒక డైమెన్షన్ ఆఫ్ అర్థం కనుక ఉంటే తెలియజేస్తే మేము పిఎంసి ద్వారానో దేని ద్వారానో తెలుసుకొని సంతోషిస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, గివ్ ఏ వెరీ బిగ్ క్లాప్ ఫర్ శ్రీనివాస్ గారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతాం. జగద్గురు బ్రహ్మశ్రీ పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి పాదాభివందనం. మీ అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ యోగా డే రోజు మనం అందరం ఈరోజు కలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు శ్రీనివాస్ గారు చెప్పినట్టు యోగము అంటే కలయిక. దేనితో కలయిక? మనతో మనం కలయిక, శ్వాసతో కలయిక. ఒక సాధన చేయాలి అంటే శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్ మనకు. ఆ శరీరం కరెక్ట్గా ఉంటేనే అద్భుతంగా మనం ఏ సాధన అయినా చేయొచ్చు. ఆ బాడీ మనకు కరెక్ట్ సపోర్ట్ చేయకుంటే ఏం చేయలేము. అందుకే శరీరం కలుధర్మ సాధనం. శరీరం ఒక అద్భుతమైన సాధనము. మన కార్ బాగుంటేనే కార్లో జర్నీ చేస్తాము, స్కూటర్ బాగుంటే స్కూటర్లో వెళ్తాము. నడిపించే బండే సరిగా లేకుంటే ఎక్కడ మనం పోలేము. అలాంటి ఈ లైఫ్ అనే జర్నీలో మనకు ఈ ఫిజికల్ బాడీ అనేది ఒక అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్. ఇది ధ్యానం చేయాలన్నా, ధ్యాన ప్రచారం చేయాలన్నా, ఎన్లైటన్మెంట్ సంపాదించుకోవాలన్నా శరీరాన్ని కాపాడుకోవాలి. అందుకే ఆ శరీరం బాగుండాలి అంటే మూల సూత్రాలు మన పిరమిడ్ సొసైటీలో ఎప్పటి నుంచో ఉంది. ఆహార విషయంలో పత్రిగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు వెజిటేరియనిజం గురించి. వెజిటేరియనిజంతో 99% బాడీ సెట్ అయిపోతుంది. 99% టోటల్ బాడీ ఫార్మేట్ చేసుకుంటుంది, అద్భుతంగా బాడీ సెట్ అయిపోతుంది. దానితో పనికిమాలిన ఆలోచనలు అయితే ఉండవు ధ్యానం చేసే వాళ్లకు. ఎలాంటి వేస్ట్ మాటలు, వేస్ట్ ఫీలింగ్స్, ఇమోషన్స్ ఏం ఉండవు, అన్నీ కాలిపోతాయి. అది మిగతా 1% కూడా మన బాడీని సెట్ చేస్తుంది. నెక్స్ట్ ఏముంది మిగిలింది? ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ వచ్చేదానికి కారణమే అది. ఆలోచన విధానము సరిగా లేదు, భోజన విధానం సరిగా లేదు, ఆధ్యాత్మిక విధానం సరిగా లేదు. సరి అయిన జీవన విధానము, సరి అయిన ఆధ్యాత్మిక విధానము, సరి అయిన ఆలోచన విధానం, వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ థింకింగ్ అండ్ వే ఆఫ్ వార్షిప్, ఇది ట్యూన్ కావాలి. ఎంత అద్భుతంగా ట్యూన్ అవుతుందో అంత అద్భుతంగా మనం ఉంటాము. అయితే బాడీ గురించి కొద్దిగా మనం టైం తీయాలి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కరెక్ట్ 30 years బ్యాక్ 17th May రోజు ఇక్కడే నా పెళ్ళి అయింది. 30 years తర్వాత ఈ హాల్లో మళ్ళీ వచ్చాను నేను. ఇక్కడ నా మ్యారేజ్ అయింది. కానీ అప్పటికి నేను ఇప్పుడు రివ్యూ చేసుకుంటే నా బాడీ, నా మైండ్, నా ఆలోచనలు ఎలా ఉండే, ఈరోజు చూస్తే నేను ఎంత ఎదిగినాను అని చూసుకుంటున్నాను, రివ్యూ చేసుకుంటాను. నాకు సింహాలోకనం అంటారు దానికి. 30 years నా జర్నీ పత్రికారితో చేసిన ఎంత అద్భుతంగా ఉందో జీవితం. అసలు ఒక సద్గురువుతో ఉంటే జీవితం ఎలా ఉంటుంది, గురువు లేని జీవితం ఎలా ఉంటుంది అనేది టోటల్గా శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటే నేను రివ్యూ చేసుకుంటున్నాను ఇక్కడ. ఆహార నిద్ర భయమైతున్నంచ సామాన్యమేత పశుభిర్ నరాణం ధర్మో హితేశో మదికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమాన అంటున్నాయి మన వేదస్. ఆహారము, నిద్ర, భయము, మైథునం, ఒక పశువు చేసినట్టు జీవిస్తున్నాడు మనిషి కూడా. ఈరోజు తింటున్నాడు, పంటున్నాడు, భయపడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. పశు కంటే హీనమైన జీవితాన్ని జీవిస్తున్నాడు మనిషి ఈరోజు. అలాంటి పశువుని పశుపతి నాతులుగా తయారు చేసిన ఆర్గనైజేషన్ మన పిరమిడ్ సొసైటీ. ఒక యువకుడు తన చదువులను పూర్తి చేసుకున్న యుక్త వయస్కులకు మార్గదర్శనాన్ని ఇచ్చేవాడు ఎవడు లేడు ఈరోజు. అలాంటి మనిషిని, అలాంటి యువకులకు అద్భుతమైన మార్గదర్శనాన్ని ఇచ్చేదే మన పిఎస్ఎస్ఎం. అందుకే ఈ మూమెంట్లో మనం ఎంత అద్భుతంగా పనిచేయగలుగుతామో అంత చెయ్యాలి. చేసుకుంటూనే బోధనే ఒక సాధనగా మారిపోయింది. అద్భుతంగా ఎదుగుతూ వచ్చాము. అసలు గీతలో చెప్పిన ఒక్కొక్క శ్లోకాల గురించి చూస్తే ఈరోజు ప్రాక్టికల్గా మనం ఆ స్టేటస్లో ఉన్నాం. ఈరోజు అదే స్టేట్లో ఉన్నాము. స్థితప్రజ్ఞ అంటే హైలీ ఇంపాసిబుల్ అనుకున్నారు. ఈరోజు చూస్తున్నాం మనం ఆ స్థితిని. ఎలా ఉంటుంది? భయాలతో నిర్భయం వైపు రావాలి అని వారు పత్రి సార్. నిర్భయం జీవితం ఎలా ఉంటుంది, తేజవంతమైన జీవితం ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ. ప్రాక్టికల్గా ఇంతకంటే ఎక్స్పెరిమెంట్ ఇంకేడ ఏ ఆర్గనైజేషన్లో అయితే నేను చూడలేదు. అలాంటి అద్భుతమైన ఆనాపానసతి ధ్యానము ఆగిపోకుండా మనం అంతా ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి.
మన గురించి మన ఆరోగ్యాలని గురించి కొద్దిగా టైం ఇవ్వాలి. జస్ట్ 10 minutes నేను సూర్య నమస్కారాలు చేస్తాను 30 years నుంచి. జస్ట్ సూర్య నమస్కారం, ఒక 5 నిమిషాలు ప్రాణాయామము, 10 to 15 minutes ఫిజికల్ బాడీ గురించి పెట్టండి. మిగతా మీ డే అంతా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో నొప్పులు దగ్గరికి రావు. ఎప్పుడు మనం కింద అట్లా వంగలేం. మనం అసలు అద్భుతమైన ఆరా ఉంటుంది, మంచి ఎనర్జీ ఉంటుంది, మంచి డైజెషన్ ఉంటుంది. బాడీ గురించి మనం ఎప్పుడైతే దాన్ని కదిలియామో అది మొద్దుబారిపోతుంది. డే అండ్ నైట్ జర్నీలు చేస్తాను. 1700 kilometers కార్ డ్రైవింగ్ చేసుకొని పోయొచ్చాను. మన ప్రోగ్రామ్స్ ఉండే కంటిన్యూ. ఇంత డ్రైవింగ్ నేను చేశాను అనిపించింది బికాజ్ ఆఫ్ సూర్య నమస్కారమే. అది బాడీ ఎప్పుడు అలసిపోదు, మనసు అలసిపోదు, బుద్ధి అలసిపోదు. ఎందుకంటే ధ్యానం ఉంది. మనం చేస్తే కదా ఒక ఇన్స్ట్రుమెంట్గా మనం ఎప్పుడైతే ఆ సాక్షి తత్వంలో వస్తామో అస్సలు అలసిపోము. పత్రికారులో ఎప్పుడు అలసట చూడలేదు 30 yearsలో. నేను ఇంత తిరుగుతారు సార్ మీరు, ఎప్పుడు అలసటగా అనిపించదు మీ ఫేస్లో అంటే నేను నడుస్తే కదా అన్నాడు ఆయన. దట్ ఈస్ కాల్డ్ సాక్షి భావం. ఆ సాక్షి తత్వాన్ని బాగా సంపాదించుకుంటే మన బాడీ శ్రీను గారు చెప్పినట్టు సూర్యతేజం ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది. సూర్యుడు లాంటి తేజము, చంద్రుడు లాంటి శాంతి, సముద్రం లాంటి గాంభీర్యము, పర్వతం లాంటి స్థైర్యము, భూమికి ఉన్నంత ఓర్పు, ఋషుల లాంటి అయాచక వృత్తి, సరైన జ్ఞానము, సరి అయిన భక్తి, సరి అయిన ఆధ్యాత్మికం, ఈ 9 గుణాలు మనలో అద్భుతంగా ఎదుగుతాయి. ఇదే మన PSSM ఇచ్చే అద్భుతమైన గిఫ్ట్. అందుకే దీన్ని మనము ముందుకు తీసుకెళ్దాము. ఈ యోగా డేకి రెగ్యులర్గా మన డేలో ఒక 10 to 15 minutes టైం తీయండి. సూర్య నమస్కారాలు నేను తీసింది అంతే. రామ్దేవ్ బాబా దగ్గర మొత్తం ఆయన దగ్గర స్టడీ చేస్తే ఇప్పుడు హంస ఏం చేస్తుంది, పాలు నీళ్లు కలిపి తాగుతుంది. పరమహంస అట్లా తాగదు. ఏం కావాలో అదే తీసుకున్నాను. సూర్య నమస్కారాలు నాకు బాగా నచ్చినాయి. ఎంత అద్భుతంగా ఉందో అసలు. 200 ఆసనాస్ అందులో కవర్ అవుతున్నాయి. జస్ట్ 10 rounds కూడా మనం చేసుకున్నాం డైలీ అంటే అద్భుతంగా ఫిజికల్ బాడీ ఫిట్నెస్ ఉంటుంది. నెక్స్ట్ మన ధ్యానము, నెక్స్ట్ మన జీవన విధానం, ఇవి మెయింటైన్ చేస్తే ఏజ్ మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటాము, మంచి డైజెషన్, మంచి నిద్ర, కాన్ఫిడెన్స్, ఎనర్జీస్ అన్నీ ఉంటాయిగా. ఇంతకు మించింది ఇంకేం లేదు. అలాంటి ఇంటర్నేషనల్ యోగా డే అని ఈరోజు మనకు ఫిక్స్ చేయడం నిజంగా మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సూర్య తేజంలో ఇచ్చేది సనాతన ధర్మము, మన అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే దేశం ఉంది అంటే మన భారతదేశమే. దీన్ని మించిన దేశం ఇక్కడ లేదు. ప్రతి ఒక్కడు మన దగ్గర రావాలి, నేర్చుకోవాలి, ధ్యానం నేర్చుకోవాలి, సూర్య నమస్కారాలు నేర్చుకోవాలి, యోగాసనాలు నేర్చుకోవాలి. అప్పుడే బాగుపడతాం. దీన్ని మించిన జ్ఞానం ఇంకెక్కడ లేదు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పూల గారికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. శ్రీనివాసరెడ్డి గారికి, నరేంద్ర మోదల్కర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మరి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనాడు PSSM ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. ఈ రోజున 193 దేశాల్లో యోగా చేస్తున్నారు అంటే దానికి మొదటి బీజం వేసిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వారి ఆధ్వర్యంలో మొదలైన వైజాగ్లో దాదాపుగా 10 లక్షల మందితో అద్భుతంగా యోగా జరిగింది ఉదయం. మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, మరి దానితో పాటు పొద్దున వెంకటేష్ గారు చెప్పినట్టుగా యోగాతో పాటు బాడీ ఫిట్నెస్కి శరీరం బాగుంటే బాగుంటుంది, అంటే ధ్యానం కూడా అద్భుతంగా కుదురుతుంది. మరి రెండిటికి కలయిక, ఇటు భౌతిక శరీరము, ఇటు ఆత్మకి. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలకి బీజం వేసిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనందరం మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మరి ఉదయం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నిటికీ ఈరోజు వచ్చిన మాస్టర్స్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఒక గొప్ప మాస్టర్ మన ముందుకున్నారు, శ్రీ ప్రకృతి వనం ప్రసాద్ గారు. ఎంతమందికి తెలుసండి? సగం మందికే తెలుసు. కానీ ఒక మెకానికల్ ఇంజనీరింగ్గా చేసి
వారు ఆ చదువుని వదిలేసి ఆయన ఉద్యోగాన్ని వదిలేసి మనిషి జీవించాలి అంటే ఇది కాదు అని చెప్పేసి నేచర్కి దగ్గరగా ఉంటే మనిషి అద్భుతాలు సృష్టించగలరు అని చెప్పి ఆయన కంప్లీట్గా నేచర్లోకి వచ్చేసి మదనపల్లిలో ఆయనకున్న ల్యాండ్లో అద్భుతాలను సృష్టిస్తూ మనిషి ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, ఎలాంటి జీవనం సాగిస్తే ఆరోగ్యంగా ఉంటారు, ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎన్నో పరిశోధనలు చేసి ఈ రోజున వారి అద్భుతమైన రాయలసీమ యాస ఆ భాషలో తెలియచేస్తూ ఎంతోమందిని ఉరువుతొలగిస్తున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎక్కడో ఉద్యోగాలు చేయటం కాదు, ఇటువంటి కార్యక్రమాలు చెయ్యండి అని చెప్పేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు మన ప్రకృతి వనం ప్రసాద్ గారు. మరి మన మధ్యలో ఉన్నారు, వారికి సాదరంగా స్వాగతం పలుకుదాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సాంబశివరావు గారు మీరు సాంబశివరావు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ సాంబశివరావు వారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. క్లాప్స్ అండి ప్రసాద్ గారికి. మనకి నెక్స్ట్ మంత్ 10వ తేదీన గురు పౌర్ణమి ఉంది. మరి గురు పౌర్ణమి మన కడతాల్లో మహేశ్వర మహాపిరమిడ్ దగ్గర చేసుకోబోతున్నాం. దానికి సంబంధించిన ఒక బ్యానర్ని సాంబశివరావు సురేష్ బాబు గారు మన ట్రస్టీస్ భాగ్యనగర్ ట్రస్టీస్ సమక్షంలో బ్యానర్ రిలీజ్ చేయవలసిందిగా ప్రసాద్ గారిని కోరుతున్నాం. కింద మడతది అంత పొడుగు పోను. అట్లా పట్టుకో. జూలై 10వ తేదీ మనం కైలాసపూర్లో కడతాళ్ళందు గురు పౌర్ణమి వేడుకలు ఆ సంబరాల్ని జరుపుకుంటూ ఈ రోజున బ్యానర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున అక్కడికి విచ్చేయాల్సిందిగా కోరుతున్నాం. గురు పౌర్ణమికి అందరిని ఆహ్వానిస్తున్నానండి. సిటీలో మన భాగ్యనగర్ సిటీలో అందరూ కూడా కైలాసపురి కడతాల్లో మన అందరం గురు పౌర్ణమి చేసుకుందాం, తప్పక రండి. మీకు ఒక విషయం తెలుసా, పత్రి గారు ఇంకా 4 రోజుల్లో బాడీ వెకేట్ చేస్తున్నానంగా ఆయన వెళ్ళలేని స్థితిలో ఉండా కూడా నేను సదానంద యోగి దగ్గరికి వెళ్ళాలయ్యా, అక్కడికి నందవరము నన్ను తీసుకెళ్ళమండి అన్నారు. అంటే ఆయనకి గురువు గారి మీద ఉన్న భక్తి, దాని మీద ఇది ఎంత గొప్పదో మీరు ఊహించండి. మరి మన గురువు గారు మన జీవితాన్ని మార్చిన మన గురువు గారిని మనం ఆ రోజు వచ్చి గురు పౌర్ణమి రోజు ధ్యానం చేసుకొని ఇస్తే అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మన అందరికీ తెలుసు. నేను ప్రతి గురు పౌర్ణమికి ఆహ్వానిస్తున్నాను. ఈసారి ప్రతి ఒక్కళ్ళు కూడా భాగ్యనగర్లో ఎవరైనా సరే గురు పౌర్ణమి రోజు ఆ రోజు గురు పౌర్ణమి ఆ సిటీలో కాకుండా మనం కైలాసపూర్లో చేసుకుందాం, మరుసటి రోజు చేసుకోండి. ఇది నా విన్నపం. ఇది హైదరాబాద్ ట్రస్ట్ తరఫున, భాగ్యనగర్ ట్రస్ట్ తరఫున మనందరం కూడా ఈ గురుపుని అద్భుతంగా చేసుకుందాం. మేము ఒక్కళ్ళం చేయటం కాదు, ఇక్కడ మనందరం కలిసి చేసుకుందాము. దీని అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి ప్రసాద్ గారి మాటల్లో ఈ రోజున వారి అద్భుతమైన సందేశాన్ని మనం విందాం వారి మాటల్లో. అందరికీ నమస్కారం. సందేశం ఏం లేదు కానీ కొన్ని ఎక్స్పీరియన్స్లు మాట్లాడుకుందామో అనుకుంటా ఉండే. శ్రీనివాసరెడ్డి గారు ఆ బుక్స్ గురించి చెప్తా చాలా బుక్లు చదవండి అన్నారు. రీసెంట్గా జంగారెడ్డిగూడెం పోయా, అక్కడ పిఎంసి వాళ్ళది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉంటే దాని పోయినా. ఆయన బుక్స్ అన్ని చెప్తాను ఏంది లిస్టు. ఇప్పుడే అనుకున్నా సైలెంట్గా 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి అన్నారు కదా. ఒకే చిన్న టెక్నిక్ ఏమంటే శ్రీనివాసరెడ్డి గారిని ఆ బుక్లని తీసుకొచ్చి వాళ్ళ ముందర ఏమనాలా, నువ్వు చదువుతావా ధ్యానం చేస్తావని. నోరు మూసుకొని అందరూ ధ్యానం చేస్తారు. ఎవడంత చదివేది, ఎవడంత చేసేది. సింపుల్గా కళ్ళు మూసుకోండి స్వామి, మీతో మీరు ఉండండి. చాలా లేదో ఒక అద్భుతమైన చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, లేదా పార్క్లోనో కొంగలు పోతూ ఉంటాయి, అబ్బా అనుకుంటాం కదా. అదే ఎక్స్పీరియన్స్. మీరు తిరుమలకు పోయి గంట సేపు ఉన్నా, పెద్ద చార్ధాములకు పోయినా సైలెంట్గా అట్లా అంటే చాటరింగ్ మైండ్. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు, చాటరింగ్ మైండ్ ఎప్పుడు
తిరుగుతానే ఉంటుంది. దాన్ని కొంచెం ఆపేస్తే ఎందుకు ఆపాలా? ఎనర్జీ వేస్ట్. ఇప్పుడు మాకు నెత్తిన బట్టనెత్తి వచ్చింది, మాకు ఇంటికి రావాలనుకుని ఎంత ఆలోచించినా ఏం జరగదు కదా. అట్లా ఏది అవసరం లేదో వాటి గురించి మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. ఏది మన వల్ల కాదో దాన్ని ముందర పెట్టి ఏది వీలవుతుందో దాన్ని పక్కన పెడుతుంది. నీ భార్య ఏదో చెప్పింటుంది తీసుకురమ్మని, అది పక్కన ఉంటుంది. పొద్దున లేస్తానే బుక్కులో బెడ్ సర్దాల, అది పక్కన. చిన్నవన్నీ పోస్ట్పోన్ చేసి నీ వల్ల అయినవి ఏది వీలు కాదో అది ముందర తెచ్చి పెట్టుకుంటుంది. నాకు ప్రమోషన్ రాలా, నాకు ఆటో అందుతుందో లేదో, నాకు ఆడ బ్యానర్ కట్టింటారో లేదో, ఏంటేంటివో అవి అర్థం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అదే రమణ మహర్షి చెప్పి నిన్ను నువ్వు తెలుసుకో అని. ఎవరినో గురించి తెలుసుకునే అవసరం లే, ఏం బుక్ చదవనక్కర్లే, నిన్ను నువ్వు తెలుసుకో అని. రీసెంట్గా ఆడ జంగారెడ్డిగూడెంలో చెప్తాను, యమ నియమ ఇవన్నిటి తర్వాత యోగా తర్వాత ధ్యానం అంట. నాకు కూడా తెలీదు. ఇప్పుడు మీరు ధ్యానం అనేది ఎన్ని కష్టం కదా. యమ నియమ అంటే అబద్ధాలు చెప్పకూడదు, అసూయ ఈర్ష్య ద్వేషం ఉండకూడదు, యోగా చేయాలా, సూర్య నమస్కారాలు చేయాలా, మళ్ళీ ధ్యానంలో కూర్చోవాలా. వీటన్నిటికంటే ధ్యానంలో గమ్మును కూర్చొని నువ్వు నిద్రపోతా ఉండవో ఏం చేస్తాడవో తెలీదు. అట్లా అది ధ్యానం చేసేది. ఎందుకంటే ఫిట్నెస్ లేదు కదా, కూర్చునే దానికి కూడా శక్తి లేదే. అదే బాగా దగ్గండి అంటే ఎవరో డాక్టరు, దగ్గేదానికి కూడా శక్తే లేదు సార్ అన్నాడు. ఇక దగ్గేదానికి కూడా శక్తి లేకపోతే నువ్వు బతికేది దేనికి? మటన్లు తిండ్రి, చికెన్ తిండ్రి, అన్ని రకాల ఫుడ్లు తిండ్రి. ఫిట్నెస్ కోసం డెఫినెట్గా జీవన విధానం మార్చుకోవాలి. జీవన విధానంలో సర్కేడియన్ రిథం అంటారు. సూర్యాస్తమయంతో పాటు పడుకొని సూర్యోదయంతో పాటు లేచి బ్రహ్మముహూర్తంలో 3-4 లేచి సూర్య ఉదయం కంటే ముందరగానే మీ కార్యక్రమాలను ముగించుకొని యోగా చేసి ప్రాణాయామం చేసి ధ్యానం చేసి అన్నీ చేసుకొని ఇంకా ప్లెంటీ ఆఫ్ టైం ఉండి మీరు బయటకు పోయే టైం కంటే ముందరనే హ్యాపీగా కూర్చొని ఇంట్లో మంచిగా తినేస్తే, ఇంట్లో కుక్ చేసిన ఫుడ్డు, పీచు పదార్థం ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్డు, ఫ్రెష్గా కుక్ చేసిన ఫుడ్డు తినేస్తే అప్పుడు యోగి అవుతాడు. అది ఒకసారి తింటే యోగి అనేది అది యాక్చువల్గా. ఒకసారి తింటే యోగి 2 మినిట్స్ నూడులు తినేసి నేను ఒకేసారి తిన పొట్ట మండి యాసిడిటీలు వచ్చి అల్సర్లు వచ్చి గ్యాస్ ట్రబుల్ వచ్చి అది యోగి ఎట్లయితారు? మీకు ఒకసారి తింటే మళ్ళీ 8 అవర్స్ 6 అవర్స్ ఫుడ్ మీద ధ్యాసే ఉండకూడదు. ఆ రకమైన ఆహారం ఏది అనేది మీరు ఎక్స్పీరియన్స్ పొందాలా. ఇప్పుడు నేను రాత్రంతా జర్నీ చేసిన, పొద్దున్నే మామిడి పండ్లు ఉన్నాయి, లేస్తానే 4 మామిడి పండ్లు, వస్తా 2 మామిడి పండ్లు, ఫినిష్ అంతే. ఇంకా ఇక్కడ చంద్రశేఖర్ పెడితే భోజనం తింటాము, లేకపోతే రాత్రి ఎప్పుడో ఎవరు పెడతారు. ఇంత ఎనర్జీతో మాట్లాడేదానికి ఇంత కొంచెం ఫుడ్ సరిపోతా ఉంది. అది ఫుడ్ నేచర్ ఇచ్చిండేది ఉండాలా. బకెట్ బిర్యానీలు తిని ఇంత పొట్లేసుకొని నడిచేదానికి కూడా ఓపిక లేకుండా కింద కూర్చుంటే పైకి లేకపోదినా అనుకుంటా ఎన్ని లైఫ్ అంతా అట్లే గడిపేసి, మరి ఇంత ఫుడ్ తిని ఇన్ని సజ్జలు తిని పావురాలు బెంగళూరు పోయేస్తూ ఉన్నాయి. మనం పావురాలు మొదలుకొని కోళ్ళు, మేకలు, ఒంటెలు, జంకలు మొత్తం అన్నీ తినేసి, చేపలు చెరువులో ఉండేటివి, సముద్రంలో ఉండేటివి, హిమాలయాల్లో ఉండేటివి, హిమాలయాలు జంతు బలి ఉంది, పురుగులు, పుట్ర అన్నీ మొత్తం తినేసి ఎనర్జీ ఆడిపోయింది. సో బాడీని ఉతకాలండి. ఊరికే కూర్చొని గంటలు ఆమె లేచింది, అయ్యమ్మ లేచింది 8 గంటలు ఎవరు కుదరదు. బాడీని ఉతకాల. అది 10 నిమిషాలు జోరుగా ఉతికేస్తారో లేదా 1 గంట సేపు చిన్నగా ఉతుకుతారో అది మీ చేతుల్లో. అది లేకుండా ఆయాస పడకుండా హార్ట్ లంగ్స్కు మీకు ఎనర్జీ రాదు, ఎండార్ఫిన్స్ రిలీజ్ కావు, బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు, హ్యాపీగా ఉండదు. మనం పొగిడితే వచ్చే హ్యాపీనెస్, మనకేదో జరిగితే మన డబ్బులు వస్తే వచ్చే హ్యాపీనెస్ నిలవు. చాలామంది డబ్బులు ఉండే వాళ్ళందరికీ నిద్ర పట్టుకుంటూ ఉండేది, హ్యాపీగా లేవడం. అందుకే మీరు హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మీకు సంబంధం లేని వాళ్ళ కోసం పనిచేయాలి. అప్పుడు లాంగ్ యాక్టింగ్ హార్మోన్స్ వస్తాయి, సెరటోనిన్స్. భగత్ సింగ్, వివేకానందుడు, గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఆ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. సో ఎప్పుడు మన కోసం మనం పని చేసుకుంటా ఉంటే, మీరు ధ్యానం చేసేది కూడా అంతే. ఈ ధ్యానం నేను ఆరోగ్యంగా ఉండాలా, నేను బాగుండాలా, నేను ఎక్కువసేపు ధ్యానం చేయాలా, నేను హ్యాపీగా ఉండాలా, కుదరదు. నేను వదిలేస్తే హ్యాపీనెస్ వస్తుంది. చూసుకోండి, ఎవరైనా నా ఫ్రెండ్కి ఒక డిప్రెషన్ వస్తే ఒక మంచి సైకియాట్రిస్ట్ చెప్పినాడు, 2 ఆఫ్టర్ 1 మందులన్నా వాడాలా, రెండోది వేరే వాళ్ళ కోసం పనినా చేయాలి. అరే
మందులు వదిలేయడంగానే ఆయన జాబ్ రిజైన్ చేసి వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫ్రెండ్స్లోనే తాగుబోని కొంచెం ఇష్యూస్ ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం పనిచేసినాడు. 2 సంవత్సరాలు ఆయనకు డిప్రెషన్ అయింది. ఆయన ఇప్పుడు బుద్ధిజం మీద ఇన్ని బుక్కులు పెట్టుకొని పెద్ద సెంటర్ పెట్టుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అరే ఎంత సింపుల్ అది, పరోపకారం అని ఏదో ఉంది కదా. సో పరోపకారం అనే దాన్ని ప్రతిరోజు 1 నిమిషమన్నా చేయాలి. అది మీరు మెడిటేషన్లో మైండ్ పక్కన పెట్టేది అందుకే. ఎందుకు, ఏదో నీకు అవసరం లేని ఆలోచన వస్తూ ఉంది అని మీరు గుర్తించుకునేదే సూపర్. అర్థమైందా? ఏది ఏదో కోపం వచ్చింది అనవసరంగా ఎవరి మీదనో, అరే కోపం వచ్చింది అనవసరం కదా అని అనుకొని అప్పటికప్పుడే రెక్టిఫై చేసుకోవాలా. ఎవరో వచ్చి మన తోకను కత్తిరించేది కాదు. మనకు తోక వచ్చింది, మన యుగో గ్రో అయింది అని ఫస్ట్ మనకే తెలుస్తుంది. అప్పుడు రోజు కత్తిరి పెట్టుకొని మన తోకను మనం కత్తిరించుకుంటూ ఉండే మనకు ఎవడో వచ్చి కత్తిరించే పని లేదు కదా. అట్లా మనతో మనం ఉండేదానికి ధ్యానము ఉపయోగపడుతుంది అనేది గొప్ప బుద్ధుని టైం నుంచి చెప్పినారు. అది దాంతోపాటు ఫిట్నెస్ కోసమని ఏం ఆహారం తింటారు. ఇప్పుడు పత్రి గారు ఎట్లయితే శ్వాస మీద ధ్యాస పెట్టంటారా నాయన అని అటు చెప్పినాడు. అంటే ఏంటి, నీకు ఆలోచనలు మనోడు ఏం తిన్నాడు, కొడుకు వచ్చినాడు లేదా, గ్యాస్ ఆఫ్ చేసినాడు లేదా అని ధ్యానంలో ఉండేప్పుడు గ్యాస్ ఆఫ్ పెట్టేసినాడు, అమ్మ ధ్యానం ఏడుంది, ఇంకా కీసు ఇంటికి తాళాలు వేసినాడు లేదా, తాళాలు వేసినప్పుడు తాళాల మీద ఉండాలా, మెట్లు దిగేటప్పుడు మెట్ల మీద దమా అని పడి మెట్లు ఉంటాయి, నువ్వు పడినావు. అట్లా ప్రజెన్స్లో లేకుండా మీ మైండ్ చేస్తూ ఉంది అనేది అర్థం చేసుకోండి. వెరీ సింపుల్. అది చేసే కొద్దికి అద్భుతాలు జరుగుతాయి మీకు. నేను పెద్దగా మెడిటేషన్ చేసేవాడిని కాదు, ఏదో సైలెంట్గా ఉంటా, నాలో నేను నవ్వుకుంటా ఉంటా, ఏదో ఆలోచనలు వస్తాయి. ఎందుకు వచ్చింది, ఒక కాఫీ తాగిన జంగారెడ్డిగూడెంలో పొద్దున్నే. సురేష్ గారు కాఫీ మెడ్రాస్ కాఫీ స్టాల్ అనేది పెట్టినాడు జంగారెడ్డిగూడెం. పొద్దున్న 5:30కి సార్ బాగుంటుంది నేను నాకు తాగాలని లేదు కానీ వాళ్ళకి కంపెనీ ఇద్దామని ఒక ఆలోచన. కంపెనీ ఏంది ఇచ్చేది, ఎవడో నా కంపెనీ నేను మర్డర్ చేస్తా ఉంటాను, నువ్వు కూడా మర్డర్ చేయమని కంపెనీ ఇస్తామా? ఏదో అట్లా మనం మోసం చేసుకునే దానికి ఎవరి మీద చెప్తాము అనేది కూడా అర్థమైతే నాకు నవ్వు వస్తుంది. అరే మిమ్మల్ని చూసి నవ్వేది కాదు, నా ఆలోచన చూసి నాకే 100 సార్లు నవ్వుకుంటా ఉంటా ప్రతిరోజు. ఎంత అద్భుతంగా మనల్ని ఫూల్ చేస్తుంది మన బాడీ. ఆ కాఫీ తాగినా చిన్న డిస్కంఫర్ట్ పొట్లో, రే ప్లీజ్ ఏంది రాడు అంటే అంతగా నీతో నువ్వు ఉండాలా. ఇంత బకెట్ బిర్యానీ తినేసి మండుతూ ఉంటే జలసీలు వేసుకొని కిడ్నీలు ఎఫెక్ట్ చేసుకొని మళ్ళా అరే వచ్చిండేది నువ్వు, నీ మంచి గాలి లేదు, మంచి ఆహారం లేదు, మంచి ఆలోచన లేవు, మంచి ఫుడ్ లేదు, దాన్ని పక్కన పెట్టండి రా అంటే ఆదివారం అయితే పొద్దున్నే 4 గంటలకే లేచి ఎక్కడ మాంసము, ఎక్కడ గోలి, ఎక్కడ చేపలు, ఎక్కడ పోయేసి ముక్కు మూసుకొని కంపు కొడతా ఉంటుంది కదా, రాసుకొని ఎత్తి చేసుకొని మొత్తం అంతా వండేసి నీట్గా, ఎందుకంటే అట్లే తినలేం కదా. వేరే జంతువులు కానీ చూడండి మాంసం చూస్తానే వాటికి జలుగు పడుతుంది, అరే వాటి ఫుడ్ అది, వాటికి కంపు కొట్టదు, మన కంపు కొడుతుంది. ఆ కంపు కొట్టే వాటిని బాగా వేయించి అల్లము వెల్లుల్లి వేయించి దాన్ని వెజిటేరియన్ లాగా మార్చి అప్పుడు తిని ఆదివారం చూస్తే అందరూ బెడ్లు ఎక్కింటారు. ఇంత మటన్ తినేసి ఒక పాము కోడిని మింగేసింది అనుకో, ఊపిరి ఆడదానికి ఇట్లా దొరుకుతుంది అట్లా దొరుకుతుంది, ఊపిరి అట్లా పడింటారు బెడ్ల మీద. అందరు చూసినా మధ్యాహ్నం అయితే ఫోన్లు ఎత్తారు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్, బాయావని తేపుతా ఓ పెప్సీ తాగి ఒక జలసీలు వేసుకొని ఒక మోమేజ్ వేసుకొని ఏమే కొంచెం వేడి నీళ్ళు పెట్టంటే ఆమె దొరుకుతాడు, ఆమె 1 కిలో తింటుంది కదా, వీడు 1 కిలో తింటే ఎనర్జీ పోతా ఉంది కదా. అదే ఉపవాసం ఉండే నెక్స్ట్ రోజు ఎనర్జీ ఎందుకుంది, అబ్బా బతికిచ్చినవరా అని అంటుంది మీ బాడీ, ఈ రోజు నిలిపేసినవరా, అందుకని 13 రోజులు ఏదో తిని సావండ్రా, ఏకాదశికి 1 రోజు రాపేయండిరా అంటే ఆ రోజు కూడా ఐస్ క్రీములు, పానీపూరీలు, టిఫిన్లు అన్నీ తిని రైస్ మాత్రం పక్కన పెట్టి దేవుణ్ణి కూడా మోసం చేస్తారు. పాపం దేవుడిని మోసం చేసి చాలా ఈజీ కదా అందరికంటే. ఏం చెప్తాడు పాపం మీద, తిన్నావా తిని సావు, ఎట్లా చేసుకో, ఏం చెప్తాడు దేవుడు చెప్పు. మీకు మీ మనసాక్షిని మీరు మోసం చేసుకుంటే దానికంటే ఘోరం ఇంకోట్లేదు. మీరు దాంట్లో ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి అది చెప్తా ఉంది. పొద్దున్న ఒక యూట్యూబ్ దీన్ని పోయించిన సార్ సడన్గా డెత్ వస్తుండే కదా యంగ్స్టర్స్కి, ఎందుకు సార్ అనేది సడన్గా ఏమిలే అది చెప్తా ఉంటుంది. వాళ్ళ అమ్మ చెప్పి ఉంటుంది, తినద్దరా, కూల్ డ్రింక్లు వద్దరా, పెప్సీలు వద్దరా, లావు అయిపోతా ఉండవు, మెట్లు ఎక్కలేకుండా ఉండవు, ఆయాసం వస్తూ ఉంది, నీ బాడీ చెప్పింది, డాక్టర్లు చెప్పినారు. ఆయాసం వస్తుందంటే చచ్చేదానికి దగ్గరికి వచ్చాము అని అర్థమో. అది 5 ఏళ్ళలో 10 ఏళ్ళ
మేము 5 ఏళ్ళు 5 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాను, కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేస్తాను నేను ఎందుకు చచ్చిపోతా సడన్గా? ఒక కాఫీ తాగితేనే నా కాన్షియస్ చెప్తారు, రే ప్లీజ్ రా వద్దురా అంటావు. కాఫీకే మామిడి పండు తిన్నా సూపర్ రా అంటా ఉంది, అల్లం నేరేడు పండు తిన్నా సూపర్ రా అంటా ఉంది, జొన్న రొట్టె కింద కూర్చొని బాగా తిన్నా థ్యాంక్స్ రా అని చెప్పి రోజంతా మన భోజనం అడగడం లేదే. అది మీరు ధ్యానంతో చేస్తే వచ్చే రిజల్ట్స్ అట్లా ఉండాలా. మీరు మీతో ఉండారా లేదా అని ఎంతసేపు ఎదుటి తప్పులు పడతా ఏదో కారణం చెప్పి అది పెద్ద ఇష్యూ. ఎవరు భోజనం చేశారు వీలు కాదు సార్, ఫస్ట్ వీలు కాదంటారు. వీలు అయ్యేది ఎట్లా అని చూడండి రా ఆయన. రాత్రి ట్రైన్లో కూడా ఏదో ఇష్యూ అయింది, రిజర్వేషను. ఒరే నాయన ఆడ కింద పడుకుంటాను రా స్వామి, నాకేం ఇష్యూ లేదురా అన్న. సరే మళ్ళీ అట్లా ఎక్కడికక్కడ ప్రజెన్స్లో ఉంటే సొల్యూషను భగవంతుని రూపంలో, ప్రకృతి రూపంలో, మీ ఫ్రెండ్షిప్ రూపంలో ఎట్లా వస్తానే ఉంటుంది. అట్టే ప్రతి సొల్యూషన్ కూడా అట్టే జరిగింది. నాకైతే పొద్దున్నే లేస్తానే టప 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 చెప్తాదండి, అంటే ఎవరో చెప్పినట్లు. అదే సాయంత్రం 5 తరగతి అనుకో స్లో అయిపోతుంది బ్రెయిన్ బాడీ అంతా. వద్దురా ఇప్పుడు డెసిషన్ తీసుకోకూడదు అని సాయంత్రము అసలు డెసిషన్ తీసుకోకూడదు. మనోళ్ళు లేచేదే రాత్రంతా తిని తాగి 2 గంటలకు పడుకొని 11 గంటలకు లేచి తిని మళ్ళీ పడుకొని ఆవిడ పులులు సింహాలు ఆవులిస్తుంది చూడు సాయంత్రం లేచి వేటకే. అట్లా రాత్రి బయలుదేరి రాత్రంతా తినేది తాగేది. అబ్బా ఇప్పుడన్నా గుర్తించినారు. సరే కాన్షియస్గా ఉన్నాడు, మెడిటేషన్ చేసినాడు. అట్లా ఎంత దగ్గరగా నేచర్కి ఉంటే తల్లిలాగా అది లాక్కుంటుంది. మీరందరూ ఇప్పుడు ఏదో చెప్తాను అనుకోవద్దు, మినిమము 10 minutes అన్నా మీ హార్ట్ లంగ్స్ కొట్టుకోవాలా, గబ 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 కొట్టుకోవాలా. అమ్మ చచ్చిపోతే ఎట్లా సార్, పోనీలే పోతే ఏమవుతుంది, మస్తుగా ఉంది పాపులేషన్. ఇప్పుడు 5 నిమిషాలు మీ హార్ట్లో పని చేయకపోతే ఆరోగ్యం ఎట్టొస్తుందమ్మా తల్లి, రాదు. కాళ్ళు పెడతాము ఇప్పటికి కూడా నడుస్తాము అన్న. ఇప్పుడు కాదు మనం కాదు, మీ అమ్మమ్మలు నడిచినారు కాబట్టి మీ కాళ్ళు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు కూడా చేతులు కొంచెం తక్కువ, ఎందుకంటే పని తక్కువ చేస్తాం కాబట్టి. హార్ట్ లంగ్స్కి ఏంటి, ఆహారం కోసము అడవిలోకి పోయి దూకి జంతువులతో పోరాడి చెట్లెక్కి హంటర్ గ్యాదరర్స్ లాగా ఉండి ఇది చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉండేమో. 50 ఏళ్ళు 60 ఏళ్ళలో మొత్తం ఖాళీ. ఫోన్ చేస్తే వచ్చేస్తాయి, అది కూడా ఏం నమిలే పనిలే, పొట్టకు నోటికి ఏం పనిలే. స్మూతీస్ అంట నోట్లో పెట్టుకో డుబక్కల లోపల పోవాలి, ఏం పని ఉండకూడదు. సాఫ్ట్వేర్స్ స్మూతీస్ పేర్లు పెట్టుకొని పంటికి పనిలే, నోటికి పనిలే, దవడకు పనిలే, ఏమీ పనిలే, పొట్టకు కూడా పనిలే, ఈజీగా అరిగిపోవాలా. ఎవరన్నా రాగిపోతా తినండి రా, జొన్న రొట్టె తినంటే మాకు అరగదు సార్. ఎందుకు అరిగిపోవాలరా నాయన? అరగకుండా ఉండేదానికే మీరు జొన్న రొట్టెలు తినాల్సిందే. తినేసి గమ్మున పని చేసుకునేదానికి ఫైబర్ ఉండే ఫుడ్ తింటే మీ పనుల మీద మీకు బుర్ర ఉంటుంది. పొద్దున్న లేచేదే కాఫీకి టీకి వేస్తారు, మళ్ళీ 10,000 రూపాయలు షూ వేసుకొని భార్య చూసే వరకు జోరుగా నడుస్తాడు. ఆ సైడ్లో పెద్ద బ్యాచ్ కూర్చొని ఉంటారు, పేపర్లన్నీ వేసుకొని లోకా బ్రాహ్మణంతో మాట్లాడేసి పునుగులు బజ్జీలు బిస్కెట్లు కరాచీ బిస్కెట్లు కిట్టీలు అన్నీ తాగేసి మళ్ళీ పొట్ట మీద నీళ్ళు పోసుకొని వస్తాడు. భార్య అబ్బా మా ఆయన ఏం నడిచినాడు రాని ఇంత పెద్ద బూస్ట్ ఇస్తుంది. మళ్ళీ అరే నీ పొట్ట అరగలేదు, నీ షూ అరగలేదు, ఏంటండి సీక్రెట్ అని అడగాలి కదా. నడిస్తే కదా, పరిగెత్తే కదా, క్యాలరీస్ ఎక్కువ ఇది తక్కువ. సార్ ఏమి తింటాం సార్, ఇంతే తింటాం సార్. ఆ సీక్రెట్ ఏదో చెప్తే ఆఫ్రికా వాళ్ళకి చెప్తాం, ఇంత తిని ఆరోగ్యంగా ఎట్లుండా, బాగా లాభం ఎట్లుండాలా అని. మీరు 8 సార్లు 10 సార్లు తింటా ఉంటారంటే మీ బుర్రలే చెడిపోయినాయని అర్థం. ఎక్స్పీరియన్స్ కాండి, మంచిగా జొన్న రొట్టె చేసుకోండి, రాగిముద్ద తినండి, అరికెలతో ఉప్మా చేసుకోండి, అండుకూరలతో బిసిబేడ బాతు ఒకసారే ఫుల్గా చట్నీ చేసుకొని వేడి కింద కూర్చొని తొక్కండి వేసి, ఇంకా లాస్ట్లో వీలు కాదనుకుంటే పెరిగేసుకొని మళ్ళీ తొక్కండి. అప్పుడు మ్యాజిక్ జరిగి పని మీద ఉంటారు. లేదా గంటకు తిందామా మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ తెచ్చిస్తారు ఏందో కేకులు ఇవన్నీ. అరే ఆడ మాట్లాడుతూ ఉంటే ఓ రోజంతా తినకుండా యోగులాగా ఎట్లా ఉంటుంది. అప్పుడు మళ్ళీ సప్లై ఆ ఫుడ్ ఏమీ కూడదు, మీటింగుల్లో ఏమీ కూడదు, 2-3 గంటలు ఉండాలి. అట్లా నాకు కూడా తెలియదు కదా, నేను ఎక్స్పీరియన్స్ అయినా తేనె నిమ్మకాయ తాగిరా. ఒక ఆయన చెప్పినాడు తేనె నిమ్మకాయ 2 గంటలకు ఒకసారి తాగితే ఉపవాసం ఉండా. సరే మైండ్ పని చేస్తుంది కదా, 2 గంటలు ఎప్పుడైతుందో తేనె నిమ్మకాయ తాగుదామా అన్నాడు. సరే మళ్ళీ నా ఫుడ్ మిల్లెట్స్ నా రాగి రొట్టెలు రాగము తింటా ఉన్నా కదా, బాగా రెడీ అయింది బాడీ. నెక్స్ట్ టైము తేనె నిమ్మకాయ తాగకుండా ఉత్త నీళ్ళు తాగుదాం అనుకున్నా, బాగానే ఉండింది. ఇంకోసారి అసలు దప్పే కాలేదు కదా, నీళ్ళు ఎందుకు తాగాలనుకుని నీళ్ళు కూడా వద్దనుకున్నా,
బాగానే ఉంది, నీళ్ళే తాగాల, నిర్జల ఉపవాసం. ఒకటి మాత్రము కొంచెం కష్టం అనుకొని నా భార్య, నువ్వు అన్నీ బాగానే ఉంది కానీ మౌనవ్రతం చేయకూడదా అని అడిగింది. ఎందుకంటే మాట్లాడతారు అని అడిగింది కదా, అది కూడా ఉన్నా ఏమైతే అది ఉండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఫోకస్లో ఉండి నువ్వేదో పెద్ద తోపు అనుకొని నీ ద్వారానే ఏమో ప్రపంచం మారిపోతుంది, అది పక్కన పెడితే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఫస్ట్ అది చేయండి. నీ ద్వారా ఏదో జరిగిపోతుంది అనుకుంటే అది ఫస్ట్ ఆందోళన కలిసేది మీకు అదే. జంగారెడ్డి స్టోరీ చెప్పినారు, 2 బల్లులు అట్లే గోడ కత్తుకొని ఉన్నాయంట. ఒకటేమో ఆకలేసి అడిపోయి ఏదో పట్టుకొని ఈగను పట్టుకుంటాను. ఏమి అక్కడే ఉండమంటే నేను వదిలేస్తే ఈ బిల్డింగ్ పడిపోతుంది అనుకుని పట్టుకున్నాను అనుకుంటా ఉంటారంట. అట్లా మనం చచ్చిపోతే ఏమవుతుంది, ఆ ఇందిరాగాంధీ అయిపోతే ఏమవుతుంది, ఏమిగా మనం చచ్చిపోతే అందరూ హాయిగా ఉంటారు. తమాషా ఏమంటే ఒక గ్రూప్ కూర్చొని ఉన్నాం, మా క్లోజ్ ఫ్రెండ్స్ 10 మంది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమండి ఈ మొగుడు లేకుండా ఉంటే హాయిగా ఉంటుందబ్బా అని ఎంతమంది అనుకుంటాడు. అందరూ చేయలేత్తేసినారబ్బా. అంటే మరి చచ్చిపోమని కాదనుకో. అబ్బా స్వామి అని ఆర్య నాయన, ఒకరి గురించి ఒకరు ఈ పెద్ద డ్రామాలు ఇసిపెట్టేయండి నా వల్ల. లేకపోతే ఇదేమి శంకరావణంలో సినిమా కాదు, దొరకున్న ఇటువంటి సేవ అని ఇద్దరు ఆయన చచ్చిపోతే కానీ అటు చచ్చిపోయేది ఏముండదు, ఒకరు ముందర ఒకరు వెనకాల పోతారు. ఫస్ట్ ఆందోళన అటాచ్మెంట్ ఉందే దాన్ని వదిలిపెట్టండి. అప్పుడు మీతో మీరు ఉంటారు, మీరు చార్ధాం పోతారో, మీ ఫ్రెండ్స్ దగ్గరికి పోతారో, ఇంకేమైనా చేస్తారో, మీ పని చేయొచ్చు. రిలేషన్షిప్ లేని దగ్గర అటాచ్మెంట్ కోసం ట్రై చేస్తాం చూడు, ఫ్రెండ్షిప్ వాట్ ఎవర్, పెద్ద దరిద్రం అది. అడుక్కున్నట్లు చూడు. నేను మీకు చిన్నప్పుడు అంతా మీకు ఎంత చేశాను రా, మీ ముడ్డులు గడిగినాను చేశాను. మేము ముసలితనంలో నువ్వు ఇట్లేరా రా బాబు చూసుకునేది. ఒరే వాడు చూడరా నాయనా, వాడి భార్యను చూసుకునే సరిపోతుంది. మీ అంతా మీరు మీ డబ్బులు మీరు పెట్టుకొని హాయిగా ఉండండి రా స్వామి. అప్పుడు ప్రేమలు కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రేమ ఉండేది లేనిది యూనివర్సల్గా ఆ భగత్ సింగో వివేకానందుడో రామకృష్ణనో యూనివర్సల్లో ఉంటుంది వాళ్ళకి. అది అందరికీ కుదరదు. ఎక్కువ డ్రామా నడిపిస్తూ ఉంటారు, వాట్ ఎవర్ రీజన్. దాని మీద ఎక్కువ పోయినామనుకుని నన్ను కొడతారు మీరు, అవసరం లే. సో అట్లా మీరు పొద్దున్నే మీ డే స్టార్ట్ అయ్యేది రాగి జావతో స్టార్ట్ కావాలండి. అర్థమైందా? రాగిపిండిని మంచి రాగిపిండి నీళ్ళలో కలిపేసి లిక్విడ్ చేసి వేడి నీళ్ళలో పోసి తిప్పుతా ఉంటే రాగి జావ రెడీ. షుగర్ ఉంటే బెల్లం వద్దు, లేకపోతే ఆర్గానిక్ బెల్లం వేసుకొని 3-4 గంటలు తాగేయాలి రాగి జావ. యువర్ డే షుడ్ స్టార్ట్ విత్ రాగి జావ. సార్ రాగి జావ ఎట్లా చేసుకోవాలి సార్, మీరు మిల్లెట్స్ చెప్తారు, జొన్న రొట్టె తినమంటారు, నా భార్య తినడం లేదు సార్, కొంచెం మీరైనా మాట్లాడండి సార్ ఇస్తాడు. నీ భార్య నా మాట ఎందుకు వింటుంది రా స్వామి? 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటే నీ భార్య నీ మాట వినాలా? వినలేదనుకో, శ్రీకృష్ణుడిలాగా భగవద్గీత అంతా చదివి సత్యభామ తంతాడు, అయ్యో నీ కాలు కందిపోయిందమ్మా తల్లే అనుకొని చేస్తాడు. ఈ డ్రామా అంతా చేసి ఎట్లో కన్విన్స్ చేసి మన పిల్లల ఆరోగ్యం కోసమో మన ఆరోగ్యం కోసమో డాక్టర్ దగ్గరికి వేదొద్దు, హాస్పిటల్లో సర్జరీలు కిడ్నీలో స్టోన్లు ఇవన్నీ వద్దు అయినా అని చెప్పి ఎట్లో కన్విన్స్ చేయండి, కాలు పట్టుకొనైనా. లేదా మీరే జొన్న రొట్టె చేసి నేర్చుకోండి, పెద్ద పని ఏం కాదు, నేను కూడా చేసిన. వేడి నీళ్ళలో జొన్న పిండి వేసి వేసి కొంచెం సొట్టగా వస్తుంది రా, నీళ్ళు తింటాం కదా, పొయ్యి మీద వేసి తినేసేది అంతే కదా. జొన్న రొట్టెకి ఎట్టో మా అమ్మ చేసి పెట్టేదండి, అది వీడికి 60 ఏళ్ళు వచ్చింటాయి. నువ్వు చేయరా స్వామి, నువ్వు నేర్చుకొని నీ భార్య చేసి పెట్టు, 4 రోజులు ఆమె జాయిన్ అవుతుంది, చేస్తుంది, ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు. చేయలేము ఎట్లా చేయలేమంటే ఎవడు రక్షించాలి మిమ్మల్ని? ఏమి మనమే అన్నమయ్యనా వచ్చేసి ఆయన వేడేసి వచ్చి ఏనుగులాగా వచ్చి తినేసేదానికి? మన సావు మనమే చావాల్సిందే. మీ ఇంట్లో జరగకపోతే మీరు నేర్చుకోండి, చేయండి. ఆ చిన్న ఆ కోరికలు తీర్చుకుంటే మీరు ఫిట్ అయిపోతారు. మీరు ఎప్పుడు ఫిట్నెస్గా ఉంటారో, ఒకరోజు రాయిదావ తాకపోయినా, 4 రోజులు తాకపోయినా, 5 రోజులు 10 రోజులు వాకింగ్ చేయకపోయినా, జొన్న రొట్టె తినకపోయినా యాక్టివ్గానే ఉంటారు. ఆ రైస్ విజయవాడ పోయినప్పుడు రైస్ తింటాం కదా ఎక్కువగా, అప్పుడు చిన్నగా పులతేపులు వస్తాయి, కొంచెం చెప్తాది పాపం అది, రే ప్లీజ్ అని. ఓకే అమ్మా 2-3 రోజులే తగ్గుకో, రెడీ అవుతా ఉంది. నేను పెద్ద జీడిపై ఎండోస్కోపీలు అంతా చేశారు నాకు. 3+ ఎరోషన్స్, ఓమేజులు గీమేజులు ప్యాంటెప్లు అన్నీ తిన్నా, ఏం పని చేయలే. రాగి జావతో పోయింది. కానీ జనాలకి ఏమంటే రాగి జావ ఎట్టబోతుంది, ఇన్ని మందులు వాడితే పోయింది. మందులు 30 రోజులు ఇన్ని తెచ్చుకుంటారు కదా, రాగి జావ నీళ్ళ తాగేదానికి ఏం పెద్ద పని? 1 వారం రోజులు రాగి జావ తాగలేరా? ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు. టీలు కాఫీలు నన్ను అడిగి తాగుతా ఉండరా, దినాలు తాగుతూ ఉంటారు, కూల్ డ్రింక్లు నన్ను అడిగి తాగుతా ఉండరా. లైఫ్ లాంగ్ తాగండి రాగి జావ. చాలామంది అడుగుతారు కాఫీ నిలిపోయాలి అనుకుంటున్నారు, ఏం చేయాలి సార్? రాగి జావ తాగండి, మళ్ళీ కాఫీ తాగండి అంట. రాగి జావ అయితే మళ్ళీ కాఫీ ఎట్ట సార్ తాగేది? మరి నువ్వే కదా అడిగినావు నిలిపేయాలని.
ఇంత కాఫీ తాగండి అమ్మా, రాగి జావ తాగేయండి, ఇంత కాఫీ తాగండి. 3 రోజుల తర్వాత మీకు వద్దులే అనిపిస్తుంది. అది బ్యూటీ. అనిపించినప్పుడు మీరు దాన్ని థ్యాంక్స్ అమ్మా అని మీకు మీరే ఇట్లా పుష్పాలు కొట్టుకుంటాడు వెనకాల, అంటే మీకు మీరే థ్యాంక్స్ అమ్మా అని కొట్టుకున్నారు అనుకో, చెప్తూ 100 చెప్తాది. అది మంచి బ్యూటిఫుల్ థింగ్స్. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి కదా, ఫస్ట్ దాన్ని మీరు అలారం మీరే పెట్టి పొద్దున్న దీని అబ్బాని మీరే ఆఫ్ చేసి మళ్ళా నీ అబ్బాని నీ బతికేం తీరని మీరే తిట్టుకుని ఎన్నోళ్ళు అట్లా మోసం చేసుకుంటారు మిమ్మల్ని మీరు. సో ఎక్కడో దగ్గర విదిలిచ్చి జూలు సినిమాలో హీరోలు ఎదిరించినట్లు బయటపడండి, గ్రౌండ్కి పోండి, పరిగెత్తండి. హార్ట్ లంగ్స్కి ఎక్సర్సైజ్ తప్ప వేరే మార్గమే లేదు. మీరు పరిగెత్తలేకపోతే స్కిప్పింగ్ చేయండి, హాపింగ్ చేయండి, ఎక్కడో చేయండి. ముందర వేళ్లతో నడవండి, ఇట్లా ముందర వేళ్లతో ఒక 5 నిమిషాలు నడవండి. అప్పుడు మీ పిక్కల హార్ట్ బాగా గట్టిపడతాయి. అది సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ. మీ హార్ట్కు లోడ్ తగ్గుతుంది. పెద్ద వెనుక వచ్చే హార్ట్ అటాక్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాలంటే ఫస్ట్ పిక్కలను స్ట్రాంగ్ చేసుకోవాలి. స్కిప్పింగ్ చేయగలిగితే చేయండి. చాలామంది సార్ మేమేడు సార్ స్కిప్పింగ్ చేసేది అంటారు. ఎంత వీలైతే అంత ఎంతో కొంత చేయాల్సిందే, తప్పదు. చేసే కొద్దికి మీకు బాగుంటుంది. ఈ ఏజ్లో మేము 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నాము. సార్ మీకు అరిగిపోవాలి, అరిగిపోలేదు కాబట్టి నేను చేస్తాను. 40 ఏళ్ళకి మీకు అరిగిపోయినాయే, ఏమి చేయకనే గమ్మును పెట్టుకొని అట్లే ఎత్తి పెడితేనే అరిగిపోతాయి. మీరు ఎండకు పోతే విటమిన్ డి బాగా వచ్చి మీకు ఆరోగ్యంగా ఉండి మీ బోన్ డెన్సిటీ ఆస్టియోపోరోసిస్ లేకుండా ఉంటుంది. ఎండకు పోవాల్సింది తప్ప వేరే మార్గమే లేదు. ట్యానింగ్ అయిపోతాం, నల్లగా అయిపోతామని లోపల కూర్చొని పూసుకొని బయట వచ్చారు కూడా ఆ సన్ స్క్రీన్ 500-600 పూసుకొని వస్తారు. స్కిన్ క్యాన్సర్కి అది పెద్ద ప్రాబ్లము. మీ స్కిన్ అంతా సెబేషియస్ గ్లాండ్స్ 600 ఒక స్క్వేర్ ఇంచులో 640 ఉండి సెబమ్ రిలీజ్ చేస్తా, క్లీన్ చేస్తా ఉంటే ఊరికి నీళ్ళతో కడుక్కుంటే అబ్బా ప్రాణం లేసి వచ్చింది అంటాం. అంటే స్కిన్ బ్రీజ్ చేస్తూ ఉంది, గాలి పీల్చుకుంటుంది. దానికి క్రీములన్నీ 6 ఇంచు వేసేసి గట్టిగా మాట్లాడితే ఊడిపోతాయి, ఏసీ లేకపోతే కారిపోతాయి. ఏం వదినా బాగుండవా అని మాట్లాడుకుంటా పూసుకొని ఎంత దరిద్రం చేసుకుంటూ ఉంటారు. ఆలోచించండి, వదిలేసేయాలి అవన్నీ. సినిమా యాక్టర్లు తప్పదు, మనకేం అవసరం లే. మనము నేచర్ దగ్గరకు ఉండి సీజనల్ ఫ్రూట్స్ తిని పొద్దున్నే బాడీని ఉతికేసి సైలెంట్గా ఉండాలి. పని ఉంటే చేస్తాం, లేదో లేదు. ఒక టార్చ్ని అట్లే వేసి పెట్టామనుకో, బల్బులు పని అయిపోవా, బ్యాటరీలు డిశ్చార్జ్ అయిపోవా. అందుకని ధ్యానం. గాలిగా ఉంటే అదే పని ఆలోచన రావుతుంది కాదు. ఏదో వచ్చింది, నీ కొడుకు ఐఐటి రాలా, ఏదో వేరే ఏదో వచ్చింది చేరినాడు, ఏదో జరిగింది, లేదు ఏదన్నా యాక్సిడెంట్లో ఎవరైనా పోయినారు, ఇంట్లో వస్తానే ఉంది. 1 వారము 2 వారాలు నెల ఏదో వాడేవారు. నీ పని మీద ఉండాలా, వదిలేయాలా. ఆ వదిలేసేది నేర్చుకుంటే అది అద్భుతాలు జరుగుతాయి. మన వల్ల కానీ వస్తాయి సరే అనేసి ప్రజెన్స్లో ఉండాలి. చిన్న 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 పనులు పెట్టుకోవాలి. ఏది ఇంట్లో బెడ్షీట్లు మడత పెట్టేది కూడా పనే, నిద్ర లేస్తానే మీ బాత్రూమ్ అడిగేది ఇది అదో అట్లా చిన్న చిన్న పనులు చేస్తే హ్యాపీగా ఉండి మైండ్కి ప్రెషర్ ఉండదు. సాయంత్రం యోగ నిద్ర రావాలంటే అది కారణం. పొద్దున్నంతా స్ట్రెయిన్ చేసుకొని ప్రమోషన్ వానికి వచ్చేసా, నాకు అలా 1 గంట బాగా పని ఇన్ని చేసా, రాత్రి సాయంత్రం పెట్టేటప్పటికి కాని పనులన్నీ బ్రెయిన్ పెట్టుకొని బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అందుకని నిద్ర పట్టినా కానీ మంచి నిద్రలే, అది నిద్ర పట్టేది కాదు, బ్రెయిన్ నా వల్ల కాదని ఆఫ్ అయిపోతుంది. సాయంత్రం వచ్చేటప్పటికి అందరూ ఇటు పడిపోయింటారు రోండి, ఏడుంది ఎనర్జీ, కొంచెం కాఫీ పెట్టి అంటే నువ్వే పెట్టుకో, నాకు కూడా అట్లే ఉంది పరిస్థితి. అది మనకి ఒకవేళ అట్లా స్టార్ట్ అయిపోయి లాస్ట్కు లైట్ నువ్వు స్విచ్ ఆఫ్ చేయండి, నువ్వు పడుకుంటావు. ఎనర్జీ ఉంటే అట్లా చేసి పారేయచ్చు. అసలు ఫస్ట్ నిద్ర రాలేదు, నేను లావుండా, నాకేదో ఏంటి తెల్లంటికి వచ్చింది, ఇవన్నీ పక్కన పెట్టండి, దానికి ఏదో చేయండి. ఇది కాలేదే నా ఆందోళన ముందర పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే సొల్యూషన్ ఏం లే. ఈ మీటింగ్ అయిన తర్వాత రేపు పొద్దున్నే ఎవరు 5:30 నుంచి 6:30 వరకు గ్రౌండ్లో ఉంటారో, 1 వారం చేస్తారో, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మామూలుగా 41 days అయ్యప్పకు మాల దీక్ష చేస్తారు. మరి ఎందుకు మారరు అంటే అది చెప్తాడు ఎవరో, సార్ 41 days చేసి మారాలని కాదు సార్, ఎక్కువ మంది 41 days ఎప్పుడు అయిపోతుందమ్మా 40 మటర్ని పెడదామని ఉంటారు. సార్ ఎట్లా సార్ మారేది వాళ్ళు? అమ్మ అట్లా కూడా ఉంటారా? 41 రోజులు కింద పడుకొని సోపేయకుండా ఎవరో ఇంట్లో పోయి భిక్ష తీసుకొని సింపుల్గా బతికి చన్నీళ్ళతో స్నానం చేసి ఇంకా మార్పు రాలేదంటే ఎట్లా? ఎవరో చెప్తే టక్కని మారిపోవాలి కదా. అరే నువ్వు నీకు ఈ ప్రాబ్లం ఉంది రబ్బా, నువ్వు ఇట్లా చేయాలని పొట్ట ఉంది. కానీ ఎవరో అడిగినారు, సార్ నాకు పొట్ట ఉంది ఏం చేయాలి సార్ అని నన్ను డ్రాప్ చేసేయాను. సాయంత్రం అర్లీగా భోంచేయి అబ్బా, 6 గంటలకే తినేసేయి, వీలు కాదు సార్ అంటారు.
మరి మధ్యాహ్నమే తినేసే సాయంత్రం తినతలే, ఎట్లా సార్ రాత్రి ఆకలే, ఇన్ని డౌట్ పెట్టుకోండి, నువ్వు ఎక్కడ ఉంటావు? మీరు షర్టు కుట్టించేటప్పుడు నా పొట్ట కనపడకుండా చెయ్యా అని టైలర్తో చేసి సతాయిస్తారు కదా, వాడేం చేస్తారు రా స్వామి నీ పొట్టకి? నీ పొట్ట తగ్గించుకోవాలంటే కవర్ చేసేది కాదు, పుత్కాలు వేసి బాడీని దాన్ని సరిపోయి ఎక్సర్సైజ్ చేయాలా, చిన్నగా రిజల్ట్స్ వస్తుంది. చిన్నగా ఏమిలే, ఓ వారంలో చిన్న రిజల్ట్స్ వస్తుంది, ఒక నెలలో, ఓ 3 నెలల్లో అద్భుతాలు జరుగుతాయి. 6 ప్యాక్ కూడా రావచ్చు 6 నెలల్లో. మీరు దానికి పని చేస్తే రిజల్ట్స్ వస్తుంది. మా లైఫ్ స్టైల్ కూడా అట్లే, ఆ జర్నీలో పోతూ ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం అంటే, ఎవరి వల్ల మనకు వీలు కాదో, పని జరగదు, అది భార్యాభర్త కానీ, పిల్లోడు కానీ, కొడుకు కానీ, కూతురు కానీ, ఫ్రెండ్ కానీ, ఎవరు వాళ్ళనే పట్టుకుంటాం. వాడి వల్ల కాదనుకో వదిలేయాలి కదా. నా పెళ్ళైన కొత్తల్లో నేను వాకింగ్ అప్పుడు రన్నింగ్ చేసేవాడిని. 94లోనే నేను 35 నుంచి వాకింగ్ జోరుగా నడుస్తాను. నేను పరిగెత్తేది పోయి కాంప్రమైజ్ అయ్యి నా భార్య కోసం స్లోగా నడిచిన. అంటే నేను రన్నింగ్ బదులు జోరుగా, ఆమె పాపం ఎక్కడో వస్తూ ఉంటుంది, నన్ను చూసి నా స్పీడ్ అందుకోలేక ఆమె టెన్షను, నా టెన్షన్ రాలేదు, నా వాకింగ్ పోయింది, నా టెన్షన్ ఎందుకో, ఎవరు సాగు వాళ్ళది, నీ వాకింగ్ నువ్వు చేసుకో, నా రన్నింగ్ లేదు, బాగుండ్లా, మారు 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 నువ్వు వెజిటేరియన్ తిను. వాడు బాగా మటన్ తిన్నే, చికెన్ తిన్నే, పొట్ట గ్యాస్ ట్రబుల్, పొట్ట కోసి కుట్టుతారు చూడు, ఇప్పుడన్నా బుద్ధి వచ్చిందండి అది చిన్నగా అడగండి, ఇంకా రాలేదు నాకు అంటాడు అనుకో. పోనీ మనమేం చేస్తామో? మీ లైఫ్ స్టైల్ బాగుండేట్టుగా చేసేది మీ చేతుల్లో ఉంది. మీ భార్యని, మీ పిల్లల్ని, మీ భర్తని, ఏతని ఏం కుదరదు. మీరు మీరు ఆ ప్రాసెస్లో మీ హెల్త్ను, మీ హ్యాపీనెస్ను పోగొట్టుకోవద్దండి. మీ పాటి మీరు పొద్దున లేసేయండి, వాళ్ళ డిస్టర్బెన్సే ఏమన్నా అనుకుంటారేమో, ఏమిలే, పక్క రూమ్లో పోండి, ఏదైనా చేసుకోండి. మీరు మీ పాటికి మీ పనులకు మీ హ్యాపీనెస్ ఇచ్చే దానికోసము ఇల్లు మారండి, పర్వాలే, ఒక రూమ్ సపరేట్గా మీకోసం పెట్టుకోండి, అద్భుతంగా ఆనందంగా ఉండండి. ఎవరి కోసమో వస్తువులన్నీ తెచ్చి ఇంట్లో నింపేదానికోసం జనాలందరూ చూడాలా, షాండ్లేరు ఇది అది అవి అవార్డులు వచ్చి అన్నీ దుమ్ము కొట్టుకొని చచ్చిట్టాయి, తుడిచేవాడే ఉన్నాడు, అవన్నీ నింపేసి ఏమండి ఇల్లు తాళడం లేదు అంటే అప్పటికే వాడు లంచాలు గించాలు తీసుకొని చచ్చి సొన్నపోయి వాడు ఇల్లు కట్టింటాడు. ఇల్లు తాళడం లేదని స్టార్ట్ చేస్తాడు ఆమె. మళ్ళీ వీడు పెద్ద ఇల్లు కట్టేదానికి ఇంకా లంచాలు తీసుకొని ఏమో చేసి పెద్ద ఇల్లు కట్టి దాంట్లో ఈ వస్తువులను ఎత్తుకుపెట్టి ఏమంటే ఆడ గ్యాప్ ఉంది, ఇంకా వస్తువులు అంటే ఇదే 60 సచ్చేవాడు అయిపోయింది కాదు. ఏ సామాన్లు కొనేది, ఇల్లు కట్టేది. అరే నీ ఆత్మకి జ్ఞానం ఇప్పుడు, నీ హ్యాపీనెస్ ఏంటి, నువ్వు నడిస్తే ఏం జరుగుతుంది, నీకు ఎనర్జీ ఎట్లుంది, అరే ఎగ్జైటింగ్గా ఉంది నాకు ఇప్పుడు. మీరు ఉండిన దానికి నాకేం ఎగ్జైటింగ్గా లేదు, నాకు ఇట్లే ఉంటుంది నా లైఫ్ అంతా. ఇట్లా లేదనుకో ఉతికేస్తా బాడీని వేసి రెడీ అయిపోతుంది మళ్ళా. అది ఎక్స్పీరియన్స్ కావాలా. ఎంతసేపు డబ్బులు ఉన్నాయి కదా అని ఆ వీల్ చైర్లో కూర్చొని ఎవడో తోస్తూ ఉంటే, జొల్లు తుడుస్తూ ఉంటే హోల్ వేసుకొని బ్యాగులు ఏం బతుకురా స్వామి, అదే బాగుండేటప్పుడే పరిగెత్తంటే ఇంకా బాగుండండి స్వామి. బాగలేని అందరూ ఫోన్ సార్ ఏం చేయాలి సార్, నాకు మా భార్యకి పెరాలసిస్ వచ్చింది, ఏం చేసేది రా స్వామి, నేను బండి యాక్సిడెంట్ అయింది, నేను రిపేర్ చేయగలనో లేదో నాకేం తెలుసు, నేను యాక్సిడెంట్ కాకుండా బండిని ఎట్టతోవాలని చెప్తా. అది కూడా చెప్పేది కూడా ఏమిలే, ఇప్పుడు చెప్పిండేదే పొద్దున్నే రాగి జావా, అరికలతో భోజనము, సాయంత్రం జొన్న రొట్టెలు, అంతే పొద్దున్న అంతే 20 సెకండ్లే మీరు చేయాలంతే. అంత ఈజీగా ఎట్లా సార్ చేసేదే, ఇంత బుక్ చదువుతాను సార్, ఆ బుక్ చదివానికి 5 ఏళ్ళు పడుతుంది మీకు, సత్య అంత లోపల మధ్యలో రోగాలు వచ్చి. చేసేది సూక్ష్మంలోనే ఉంటుంది మోక్షం, సూక్ష్మంలోనే మోక్షం ఉంటుంది, సింప్లిసిటీలోనే హ్యాపీనెస్ ఉంటుంది. 4 షర్ట్లు తర్వాత 5వ షర్ట్ వద్దనుకుంటే సూపర్, అదే చేంజ్, మీ లైఫ్కి చేంజ్ అదే. 100 షాపులు తిరిగి చీరలు కొనుక్కొని వచ్చి బాగుందా 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 అని అందరిని అడుక్కొని అందరూ బాగుందని చెప్పాలి. ఏం కర్మ పట్టింది రా స్వామి, నీకు బాగుంది కదా వదిలేయే, మళ్ళీ ఎవరిని ఒక బాగలేదంటే మళ్ళా పరిగెత్తేది, బాగలేదండి నువ్వే బాగుందని కదా తీసుకుపోయినావు. ఎన్ని ఆలోచనలు చూసుకోండి, బ్రెయిన్లో ఎన్ని చెత్త అంతా నింపుకొని నేను హ్యాపీగా ఉండాలి స్వామి అని దేవుడిని ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? భర్త ఆరోగ్యం బాగుండాలని భార్య పూజిస్తుంది, వీడేమో తాగాడ మందులు చెప్పాడు పడిపోయాడు. సో వెంకటేశ్వర స్వామి లేచి, నాయనా నీ భార్య చాలా కష్టపడి పొద్దున్న 4 గంటలకే తలస్నానం చేసి పూజ చేస్తుంది, మీ భర్త పేరు ఏమమ్మా అని కనుక్కొని ఎవరు బాగా ఎవరో పేరు పెట్టి అది ఆయన బైపాస్ చేసి ఆయన ఇదే నా దేవునికి పని. ఆలోచించండి, ఆరోగ్యంగా ఉండేదానికి వేరే మార్గం లేదు. మంచిగా కిటికీలు తీసి గాలి రావాలా, ఫ్రెష్గా ప్రాణాయామం చేయాలా, సూర్య నమస్కారాలు చేయాలా, బాడీలో చెమట కారాల, భయపడిపోతారు చెమట కారాలంటే.
చెమట కారిపోతుంది, పౌడర్ అంతా వేసుకుంటారు. అరే పౌడర్ వేసుకుంటే మీ చర్మం అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఆ జాన్సన్ బేబీ పౌడర్ వేసుకొని క్యాన్సర్ వచ్చిందని నేను $1 మిలియన్ కట్టించారు. ఎక్కడ అమెరికాలో బ్యాన్ చేశారు వాడు. మన పౌడర్లన్నీ వేసి పిల్లలకి స్వీట్ ప్యాక్ చేసినాడు. ప్యాక్ చేసి ఆ స్విగ్గీలో అగ్గిలు ఎందుకు పెట్టేసి ప్యాక్ చేసి పెట్టేస్తారు. సత్యవాడు అట్లే. అది కూడా ఏమి లేటెస్ట్ 24 hours అని ఉంటుందండి. పోసి 24 వాడికి ఏదైనా ఉచ్చగిచ్చ మోషన్స్ వచ్చి కుయ్యి అని అడగ. నో మా 24 hours సావు అట్లే. సత్యం. ఎక్కడ ఉన్నాం రా స్వామి? మంచిగా మీ అవ్వది తాతది ఏదో ఆ మెత్తగా ఉండే గుడ్డ కట్టేస్తే అయిపోయా. 2 బెడ్షీట్లు మందంగా ఉండేవి రాత్రి కూడా 2 వేస్తే అయిపోయా. వాడికి ఉచ్చలో పోయి ఇట్లా కొడితే మంట అవుతుంది కదా చెయ్య. ఓహో ఉచ్చలో కొడితే మంట. కాన్షియస్గా ఉంటాడు వాడు. సీల్ చేసి ఏమి లేదంటే ఇప్పుడు ఎన్నో రుడో ఎవరితో సంబంధాలే, నువ్వు చదువుకోని ఆయన ఆడేదిలే, గేమ్స్లే, ఏమిలే, పిల్లోళ్ళే, పెద్దోళ్ళే, మనుషుల్లే, ఫ్రెండ్స్లే, ఏమిలే. వాడు చిట్టి సినిమా రోబోలాగా వస్తాడు. ఎట్లా చేయాలి 100 వాడికి. వాడు ఫోటో వచ్చింది. వాడు పెద్ద కంపెనీకి CEO అవుతాడు. వాడు 1000 మందితో మనుషులతో డీల్ చేయాలి. వాడికి మళ్ళీ అమెరికా నుంచి వచ్చి ట్రైనింగ్ ఇస్తాడు. యూ హ్యావ్ టు కీప్ యువర్ ఐస్ ఇన్ హిస్ థింగ్ అండ్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ టాక్ టు హిమ్ లవింగ్లీ అని ట్రైనింగ్ ఇస్తాడు. వీడు ఎట్లా లవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి. ఒరే మన జీవన విధానంలోనే లవ్ అనేది ఉండాలిరా స్వామి. ఎవడో చెప్తే లవ్ వస్తుందా? వాడిని తెలియదా నువ్వు డ్రామా చేస్తాడు అదే. నువ్వు తినేటప్పుడు ఇంట్లో వాళ్ళు గుర్తుకు రావాలా, మీ కుక్క గుర్తుకు రావాలా, మీ పిచ్చుకలు బయట ఎండ కరుస్తాడేమని గుర్తుకు రావాలా. ఎంత వీలైతే అంత చేయండి. అన్నీ చేసేయకపోవచ్చు. పిల్లకాయలందరూ ఎంత సెల్ఫిష్ అయిపోయినారంటే ఇంపార్టెంట్ ఏమైనా ఇస్తే కన్నా ఎవరన్నా వీడు క్లోజ్ ఫ్రెండ్ కూడా వీడు ఎంత ఘోరం కదా. 10th క్లాస్లో నా మార్క్ షీట్ నా ఫ్రెండ్కి ఇచ్చేసిన పక్కన పట్టుకున్నారు, మళ్ళీ వదిలేసినారులే. అంత షేరింగ్ ఉండేది కాబట్టి మీ అందరితో ఇప్పుడు మా కుటుంబ సభ్యులు ప్రపంచం అంతా తెలుగు వచ్చినోడు రానోడు ఎవడు లాంగ్వేజ్ రాదనుకో ఎట్లా డ్రామా చేసి యాక్షన్ చేసి చెప్పేస్తారు అని చెప్పేస్తాను నేను. వాడు మారాలి అంతే కదా. మనకు లాంగ్వేజ్ ఏముంది, లాంగ్వేజ్ మనకు తెలుగు కాబట్టి కొంచెం బెటర్గా మాట్లాడతాం కొద్ది కథలని చెప్పి. లేకపోతే అందరికీ అవసరమే ఇది. లేకపోతే ఏమవుతుంది, కార్పొరేట్ శక్తులన్నీ మీ పిల్లల్ని వేసుకొని గద్దలాగా దనుకొని వెళ్ళిపోతాయి. అదే పనిగా ఏసీ టీవీల్లో ఏసీ అదన్నీ టూత్పేస్ట్ మొదలుకొని అన్నీ మీకు ఓకే అని బరి అమ్మాయిలు ఎందుకు బరిగితే వస్తారు. ఇది పూసుకొని ఏ రోస్టర్స్ అయిపోతావు. అన్నీ చెత్తే. టీవీలో కనపడిందంటే ప్రమోషన్ కోసం చెత్త. ఎక్కడ కానీ జూబ్లీహిల్స్లో కానీ ఎక్కడ కానీ మీకు రాగిమూత తినండి, జొన్నరొట్టి తినండి, మామిడి పళ్ళు తినండి అని చెప్పరు. అది మీరు మీ పిల్లలకి నువ్వు లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డు 2 రోజులు మార్చి ఇవ్వండి. ఆ లడ్డు చేసే టైం లేకపోతే మీరందరూ బిజీ కదా. నువ్వులు నోట్లు వేసి బెల్లం ముక్క నోట్లు వేయండి, లడ్డు లోపలనే తయారవుతుంది. అక్కడ పెట్టిండండి, పల్లీలు ఆడబెట్టండి, బెల్లం ముక్కలు ఆడబెట్టండి, కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి బెల్లము ఏముంటుంది తెలుసా? ఏం స్వీట్లు మనకు వస్తాయి దాని ముందర. సూపర్ ఫుడ్ కదా అది. సింపుల్ కదా నేను చెప్పేటివి. అవి కూడా మేము చేయలేము సార్ అంటే దేవుడే మిమ్మల్ని రక్షించాలి. నా స్పెషాలిటీ ఎట్లా బుద్ధుడు పత్రి గారు శ్వాసమైన జాజ్ పెట్టంటారు, రే పక్కనంతా బుర్రలో పక్కన పెట్టండి, కొంచెం అన్నాడు సైలెంట్ ఉంటాడు నాయన అని చెప్పినారు. నా స్పెషాలిటీ కూడా నేను అప్లై చేసుకొని చూసుకొని అర్రే బాగానే ఉంది అనుకొని ఎత్తేసి హాయిగా ఆరోగ్యంగా నాకు వచ్చిన అసిడిటీలు, అల్సర్లు, గ్యాస్ ట్రబుల్ అన్నీ పోయినాయి. ఎండోస్కోపీలు చేసినప్పుడు పోలా రాయిజావుతో పోయింది. 30 ఏళ్ళ అసిడిటీ పోయింది. ఇప్పుడు ఏకాదశికి ఉపవాసం అంటే ఈరోజు గూట్లో దీపం నోట్లో ముద్ద. సాయంత్రం 6 గంటలకే నా మీళ్ళు అయిపోయా. రేపంతాలే ఎల్లుండి పొద్దున్న వరకు నేను ఫుడ్ లేకుండా నీళ్ళు తాగుతూ ఉంటా. నీళ్ళు కూడా తాగని అవసరం లేకపోతే ఎట్లా పాసిబుల్ అయింది? డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 hours తింటానే ఉండాలా నిద్రపోయేటప్పుడు తప్ప, అవి మాత్రలు వేసుకుంటానే ఉండాలా. ఎట్లా స్వామి బతికేది? వేసుకుంటే కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్. గ్యాస్ ట్రబుల్ వచ్చా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చా, కాల్షియము హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ అయ్యి ఆల్కలైన్ అవుతుంది. పొట్టల్లో ఉండే పుండ్లు, చిన్న ఎరోషన్స్, దెబ్బ లోపల పేగులో డ్యామేజ్ అంతా పోయి ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది లోపల రీబిల్డ్ అయిపోయింది నాకు. ఇప్పుడు నేను ఫుడ్ తినకపోయినా ఈరోజు రేపులా ఎల్లుండి కూడా అంటే 60 hours కూడా నేను వితౌట్ ఫుడ్ ఉన్నా. నాకేం కాలా. అది అద్భుతం. ఇవన్నీ మీకు పాసిబుల్ అవుతాయి. నేను చెప్పేది ఏదో పెద్ద 14 రకాల కషాయాలు అవి ఇవి 15 నిమిషాలు 20. అరే రాగిజావు ఎప్పుడోసారి తాగండి నాయన. లేస్తానే పళ్ళు దోముకునే రాగిజావు తాగండి. ఒక ఫుడ్ మంచిది. రాగి పిండితో దోశలు, ఇడ్లీలో ఈ రాగులు, సద్దలు, జొన్నలు, ఆరికలు ఇవేమైనా సరే మీకు ఏది చీపో ఏది ఇష్టమో అవి చేసుకొని వాటితో రకరకాల ఫుడ్లు చేయండి. కంపు కొడతా ఉండే చేపల్ని బాగా రెడీ చేస్తారు. మీరు కాదులే బయట వాళ్ళు. ఆ చేసేవాళ్ళు మంచిగా జొన్న రొట్లు రాగి ముద్ద చేయలేరా, మంచి పొళ్ళు పెట్టలేరా? అది విషయం.
సో గాలి ఇంపార్టెంట్ కాబట్టి కిటికీలు తీసి పడుకోండి, దోమతెరలు పట్టుకోండి. మీరు పొద్దునంతా పొల్యూషన్లో ఉండి రాత్రి పోయి కిటికీలు అన్నేసి ఆల్అవుట్ గీలౌట్ పెడితే ఆల్అవుట్ అంటే అందరూ పోతారని అర్థం. దోమలు అప్పుడు పోతాయి, 10 ఏళ్ళు మనం పోతాము. వెరీ డేంజరస్. మీరు ఇంట్లో పెడతా ఉండే రూమ్ ఫ్రెషనర్లు, ఏంటి బాత్రూమ్ ఫ్రెషనర్లు, ఇవన్నీ చెత్తే. అన్నీ బయటపడండి ఈరోజే. టూత్పేస్ట్ కూడా బయటపడేసి పళ్ళకి ఏదో మంచిగా పౌడర్ వేసుకొని తుద్దుకోండి. ఏదో ఒకటి ఆయుర్వేదంతో, ఏమీ లేకపోతే ఉత్త లవంగాలు, ఉప్పు, బొగ్గులు వేసి అట్లా నూరుకొని కూడా చేసుకోవచ్చు. అవి చేసినాక నా పళ్ళు అరిగే తగ్గింది. అంత ముందర బ్రష్ చేసి 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 అరిగిపోయాయి. టూత్పేస్ట్తో పళ్ళు అరిగిపోతాయి, ఎనామిలు అరిగిపోతాయని కనుక్కునే దానికి నాకు 35 ఏళ్ళు పట్టింది. నన్నందరూ మీరు మేధావి అనుకొని మాట్లాడమంటారు. ఏం మేధావి ఉందా నేను? సో ఈ పొద్దు నేను చెప్పింది విని అర్థం చేసుకొని మీరు మేధావులు అయ్యేదానికి ఛాన్స్ మీ పిల్లలకి చెప్పండి. ఆ గమ్స్ను బాగా మసాజ్ చేసి పళ్ళు కొడుకొని అవన్నీ పళ్ళు కాపాడుకోమనండి. నోట్లో టూత్పేస్ట్ పడితే నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియాతో చచ్చిపోతుంది. మీరు బయటకు పోయినారనుకో ఏదో బాగానే నోట్లో అన్నీ వస్తాయి. అది ఫెయిల్ అయితే గొంతులో వస్తుంది, అది ఫెయిల్ అయితే లంగ్స్ అయిపోతుంది. పళ్ళ నోట్లో చిన్న చిన్న పురుగులు, బ్లిస్టర్స్ వస్తాయి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ టూత్పేస్ట్ స్టాప్. మళ్ళీ పొల్లటి మజ్జిగ పుక్లిస్తూ ఉండండి. రోజులు ఎంత చెప్పేది 2 daysలో పోతుంది లాక్టోబాసిలస్, అది పోయి పనిచేస్తుంది. అట్లా పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఎంత అద్భుతము! ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తాడు పేపర్లంతా అదే. గట్ మైక్రోబయం అంటే పొట్టలో ఉండే బ్యాక్టీరియా యాక్టివ్గా ఉంటే గట్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు. మధ్యలో గోడ ఉంటుంది, బ్రెయిన్లోకి పోని దేన్ని, వైరస్లు దేన్ని, అట్లాంటిది కూడా అలో చేస్తుంది. బ్యాక్టీరియా పొట్టల నుంచి పోయి బ్రెయిన్లో పోయి డాన్స్ చేస్తాయి. కాంతారా సినిమాలో లాస్ట్లో నాయన కొడుకు డాన్స్ చేస్తారు కదా, గుర్తుందా? అట్లా పోయి బ్రెయిన్లో డాన్స్ చేస్తే ఇట్లా హ్యాపీగా ఉంటారు. గంటలు మీరంతా మెడిటేషన్ చేసినా, మీ జీవన విధానం మారకుండా థైరాయిడ్ మాత్రలు వేసుకొని, బీపీకి షుగర్లు మాత్రలు వేసుకొని, హిమోగ్లోబిన్ 4 ఉండి 5 ఉండి ఎట్లొస్తుంది హ్యాపీనెస్? తిండే లేదు. ఇప్పుడు మధ్యాహ్నం ఆయన పెడతాడో లేదో కూడా తెలియదు చంద్రశేఖర్, అయినా హ్యాపీగా మాట్లాడుతూనే ఉండా కదా. అది అద్భుతం. ఇది అందరికీ ఎక్స్పీరియన్స్ కావచ్చు. మీ పిల్లలు కూడా, పిల్లలకి 2 సార్లు 3 సార్లు పెట్టినాయి, అది వేరే సంగతి. బట్ గ్యాప్ ఇవ్వాలి, మధ్యలో వేయకూడదు. పొట్టలో ఖాళీ ఇచ్చినప్పుడు బ్రెయిన్ యాక్టివ్ అయిపోయి ఆటోఫాజీ అని జరుగుతుంది. ఇది కనిపెట్టిన దానికి ఒక ఆయనకు యషినోరి ఒసుమిన్ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. నోబెల్ ప్రైజ్ అంటే ఫాస్టింగ్ చేసినప్పుడు మీలో ఉండే వీక్గా ఉండే సెల్స్ని అన్నింటినీ క్లీనప్ చేసుకునే మెకానిజం ఒకటి ఉంది. కాబట్టి మనకు పెద్దవాళ్ళు చెప్పిన ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఏకాదశి ఉపవాసం చాలా ఇంపార్టెంట్. ఏకాదశి ఉపవాసం మీరు జొన్న రొట్టెలు, రాగి ముద్ద, మనం అనుకున్నట్లు నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డు, పొద్దున్నే రాగి జావా, సాయంత్రము సద్ద రొట్టెలు, ఇవన్నీ తిని ఒక నెల రెడీ అయినాక మళ్ళీ ఉపవాసం చేయాలి. ఇప్పుడు వీక్గా ఉండి 5-6 హిమోగ్లోబిన్ ఉండే వాళ్ళు కుదరదు. చాలామందికి హిమోగ్లోబిన్ హెచ్బి లేదు. పర్టికులర్ మహిళలకి 6-7 ఉంది హిమోగ్లోబిన్. దాన్ని ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? కుదిరింది కదా, జాతకాలు కుదిరినాయి అని ఊగుతూ ఉండే వాళ్ళందరూ పెళ్లి చేయకూడదు. ఆస్తి, కులము, మతం కాదు చూడాల్సింది, హెల్త్ ఫస్ట్ అది చూడాలా. లేదు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెళ్లి చేసుకున్నాక బాగా హెల్తీ అయినాక పిల్లల కోసం ట్రై చేయాలా. మా పిల్లోడికి ఏదో పుట్టినప్పటి నుంచి బాగాలేస్తాడు. నువ్వే బాగాలేవు కదా మా తల్లి. వీక్గా ఉండే ఆవుకి స్ట్రాంగ్గా దూడబుడుతుందా? మీరు ఊగుతా 5-6 ఉండి థైరాయిడ్ మందులు వేసుకుంటా యూరియా డిఏపి వేస్తే పెరుగుతుంది. అట్లా లోపల 4 కేజీలు బిడ్డను తయారు చేస్తారు. వాడు పుడతారు, తుమ్మతా తగ్గుతా పుడతాడు. వాడు తప్పేమీ లే, మీ తప్పే. మీరు ఆరోగ్యంగా లేరు. మీరు ఆరోగ్యంగా లేని దానికి మొత్తం జనరేషన్ అంతా ఆరోగ్యం లేకుండా పోతాం. ఎంత గడ్డివామ అంటుకునిందంటే ఎంత డేంజరో అంత డేంజర్లో ఉన్నాము. హిమోగ్లోబిన్ 10 కంటే తక్కువైతే డేంజర్. పోయి టెస్ట్ చేసుకోండి ఈరోజే. సజ్జలు తినండి, ఒకటి సజ్జలు, బాజ్రా, ఏమంటారు దాన్ని, గంట్లు అంటారు. గంట్లు పక్క విజయవాడ సైడ్ గంట్లు అంటారు, సజ్జలు. వాటితో మీరు కుడుములు చేసుకుంటారో, సజ్జరవ్వతో ఇడ్లీ చేసుకుంటారో, దోశ చేసుకుంటారో, సూపర్ డూపర్ ఫుడ్ సజ్జలతో. జొన్నలు సూపర్ ఫుడ్. కరివేపాకు పొడి, ఇంత కరివేపాకు పొడి, మునగాకు, పచ్చి కరివేపాకు కూడా తినొచ్చు. అవిశాకు మాకు రాయలసీమలో అవిసె చెట్లు వస్తాయి తెల్ల పూలతో, సూపర్ ఫుడ్ అది. షర్ట్ తీసేసి, మగవాళ్ళు అయితే షర్ట్ తీసేసి నేను అడవిలో పరిగెత్తా. నా విటమిన్ డి 69, 24 ఉంది, 24, 69. సార్ ఎవరికి చూడలేదు సార్, నేను అందరికీ
7, 8, 10, 14 ఉంది. ఏది విటమిన్ డి, దానివల్ల స్కిన్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఏమేమో వస్తాయి, జుట్టు ఊడిపోయేది, రకరకాలు. మరి ఎందుకు దానికి ఏదో సమస్య అంటే ఫస్ట్ D3 ఇంప్రూవ్ చేసుకోండి, B12 ఇంప్రూవ్ చేసుకోండి, పుల్లటి మజ్జిగ తినండి. ఈరోజు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి పొద్దున్నే పిసికేసి అట్లే తాగేయండి అవి, అది B12. పుల్లటి మజ్జిగ కలుపుకొని కూడా తాగండి కావాలంటే. ఇవి ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బాడీనే మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ఆరోగ్యంగా పెడుతుంది. ఒక 5 నిమిషాలు పరిగెత్తండి, మళ్ళీ 2 నిమిషాలు, 1 నిమిషం పరిగెత్తండి, 1 నిమిషం నడవండి, మళ్ళీ 1 నిమిషం, అట్లా మీ బాడీ, లంగ్స్, హార్ట్ కొట్టుకుంటే వర్షం పడినప్పుడు కాలువలు క్లీన్ అయినట్లు ప్రతి సెల్లోన లోపల హార్ట్ బ్లాక్స్ ఉంటే అందులో మనము ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఫైబర్ ఫుడ్ తింటాం కాబట్టి తింటే జొన్న రొట్టెలో తింటే అప్పుడు బ్లడ్లో పోతా చీపురు పట్టుకొని క్లీన్ చేసేటట్లు హార్ట్, లంగ్స్ అంతా క్లీన్ చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్, కరగని పీచు పదార్థాలు మోషన్లో ఫ్రీ మోషన్ వచ్చేదానికి మీ వెల్లైస్ అంటారు, పొట్టలో ఇట్లా ఉంటుంది. సో వాటిలంతా క్లీన్ చేసుకుని సూపర్ కదా. కాన్స్టిపేషన్లో 5 అట్లా మీరు ఒక వారం అంతా 10 రోజులంతా జొన్నలో, ఓకేనా, ఓన్లీ జొన్నలతోనే. మీరు ఇడ్లీ చేస్తారు, దోశ చేస్తారు, రొట్టి చేస్తారు, ఎట్లా అందరికి ఎట్లుందిరా అని అడగాల. మళ్ళీ సజ్జలు, సో అన్నీ అట్లా 4-5 రకాలు ట్రై చేయండి. అరికెలు సూపర్, బాగా టేస్టీగా ఉంటాయి. అరికెలు, కోడోమిల్ల, పిండితో రొట్టెలు ఏమైనా. సో ఇంట్లో అందరికీ మీటింగ్ పెట్టి ఎట్లుంది అందరికీ అనుకొని అట్లాంటి 1-2 యాడ్ చేసుకొని రైస్ తగ్గిస్తారా అండి? రైస్ కూడా దంపుడు బియ్యము, రాజముడి బియ్యము, ఇట్లాంటివి పాలిష్ లేని బియ్యము తినండి వారంలో 2 సార్లు 3 సార్లు. అంతేగాని పొద్దున్న లేచినప్పటి నుంచి రైస్తో ఇడ్లీ, మధ్యాహ్నం రాత్రి ఇడ్లీ, మిగిలిపోతే మళ్ళీ పొద్దున్న పులిహోర ఎన్ని తింటే రైస్ పొట్టలు పెరిగిపోతూ ఉన్నాయి. పరిగెత్తే కూడా మనోళ్ళు ఒలింపిక్స్లో 1 అడుగు ముందర ఉంటుంది పొట్ట. రైస్ తిని ఎంత డేంజర్ రైసు, అందులో పాలిష్ పట్టిన రైసు, ఇంత యూరియాలు, డిఏపీ వేసిన రైసు అస్సలు తినకూడదు. దంపుడు బియ్యం తినాలి. దంపుడు బియ్యం తిని చూడండి, ఆ పొద్దు మీకు ఆకలి కావాలి. కొంచెం నములుదాం, ఏమవుతుంది? ఇంత పెద్ద ఎమకలు కొరుకుతారు కదా, మీరు కాదులే బయట వాళ్ళు. మరి రైస్ కొరకలేరా, జొన్న రొట్టెలు కొరకలేరా? నమలేమంటే ఏమి నమలేక ఏం రోగమా? అన్నీ తింటాడు కదా. సో ఇవన్నీ మైండ్ ఆడుతుంది గేమ్. మీరంతా మెడిటేషన్ చేస్తే మీరు కాన్షియస్గా ఉంటే మేము చెప్పి ఏదో గుర్తుకొచ్చింది అనుకో నవ్వుకోండి, అవునా సరే. అట్లా మీతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి. అబ్బా మేమంతా వచ్చి చెప్పేది ఏదో ఒకసారి చెప్తామా, వెళ్ళిపోతాము. సార్ మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు సార్? ఎందుకు రావాలమ్మా తల్లి, నేను బండ్లు స్టార్ట్ చేసుకోండి, తోసేసి ఆడిపోతానే, మళ్ళీ ఎప్పుడు వస్తారంటే ఇదేనమ్మా మీకు తోస్తా ఉండేదన్న మా పని. మీరు ఎప్పుడు చైతన్యం వచ్చేది? మీరు ఇంకేమన్నా తోసేది ఎప్పుడు అనేది చూసుకోండి. మీకు తోసేదానికి ఏమి ఛాన్స్ లేకపోతే గమ్మున మీ పాటు మీరు హ్యాపీగా మీ జర్నీ బాగా పాట పెట్టుకొని కారులో షికారుకి వెళ్తేనే పాట గంటసార్లు పాటలు పెట్టుకొని హాయిగా జర్నీ చేయండి. ఇప్పుడు నాతో మా పిల్లలు, నా భార్య ఎవరు తిరగలేదు. నేను పిచ్చిగా రాత్రి వెళ్తా, బస్సులో ఎక్కుతా, ట్రైన్ లేకపోతే బాత్రూమ్ కడుగుతున్నా వచ్చేస్తా. వాళ్ళు ఎట్లా వస్తారు? అట్లా రాలేరు. నీ శక్తి వేరే, వాళ్ళ శక్తి వేరే. వాళ్ళు చేసే పనులు, నా వైపు ప్రకృతి అంతా చూసుకుంటుందా, ఆమె 100 మంది పనులు చెప్తుంది, ఆమె డ్రైవింగ్ చేస్తుంది, ఎవడో ఎక్కడ పెట్టాలా, ఏమి చెప్పడాలా అన్నీ ఆమెకి తెలుసు, అది నాకు తెలియదు. అంటే ఎవరి పని వాళ్ళు, ఎవరు స్పెషల్ వాళ్ళు చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ PMC వాళ్ళకి, పిరమిడ్ వాళ్ళకి మీ దగ్గరికి మైక్ వస్తుందండి, ఎవరైనా డౌట్స్ ఉంటే సార్ని అడగొచ్చండి. ఎనీబడి. హలో సార్, నా పేరు నాగమణి సార్. నాకు థైరాయిడ్ ఉంది సార్, హైపర్ థైరాయిడ్. రాగి జావ తాగొచ్చా? రాగి జావ హ్యాపీగా తాగొచ్చమ్మా. ఇప్పుడు అదే పెద్ద క్వశ్చన్ ఏమంటే, రాగులు తాగితే పైల్స్ వస్తాయండి అని అడుగుతారు చాలామంది. కర్ణాటక స్టేట్ మొత్తం రాగులు ఎక్కువ వాడతారు, ఒట్టిపిండి సంగటి వాడతారు. వాళ్ళకేమి ఎక్స్ట్రా పైల్స్ ఏం లేవు. విజయవాడలో అసలు రాగులే వాడరు, వాళ్ళకందరికీ పైల్స్ వచ్చినాయి మరి రైస్ తినే వాళ్ళకి. సో మిల్లెట్, ఇప్పుడు థైరాయిడ్ రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇనిషియల్గా ఒక 4-5 ఏళ్ళలో అయిన వాళ్ళు ఈ జీవన విధానం జొన్నలు తిని, సజ్జలు తిని, ప్రాణాయామం చేసి, విటమిన్ D3 ఇంపించుకొని. ఇప్పుడు థైరాయిడ్ ఎందుకు ఫెయిల్ అయింది? మీ హిమోగ్లోబిన్ 5, 6, 7, 10 ఏళ్ళు ఉంటుంది, తెలియదు మీకని కాదు. మీరు థైరాయిడ్ మాత్రలు వేస్తూనే ఉంటారు, అయినా థైరాయిడ్ కంట్రోల్ లేకుండా పోతూ ఉంది. మీకు షుగర్ ఉంది, షుగర్ మాత్రలు వేస్తారు, దాని సైడ్ ఎఫెక్ట్తో కూడా థైరాయిడ్ పోతుంది.
పొల్యూషన్తో షుగర్ వస్తూ ఉంది, పొల్యూషన్తో షుగర్ వస్తూ ఉంది. సో జీవన విధానం మార్చుకుంటే ఓవరాల్గా హెల్త్ వస్తుంది. నేను సపరేట్గా థైరాయిడ్కి ఇది, షుగర్కి ఇది, బీపీకి ఇది అని కాదు. ఓవరాల్గా మీరు కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, రైసు, గోధుమలు ఆపేయాలి. బాగా ఉతికేయాలి బాడీని. 3 నెలలు మీరు ట్రై చేయండి. మీ ట్యాబ్లెట్ని చిన్నగా 75 నుంచి 50కి, 50 నుంచి 25కి తగ్గించుకుంటా మీరు బయటపడితే మీరు కూడా మంచిగా నాలాగా వచ్చి అన్నీ చెప్పచ్చు జనాలకు అందరికీ. థైరాయిడ్ వాళ్ళందరూ హాస్పిటల్లో థైరాయిడ్ వాళ్ళందరూ నగిరి రాండి అని చెప్పండి. సింపుల్గా ఆ కొబ్బరి నూనె 2 స్పూన్లు కొబ్బరి నూనె తాగండి. పొద్దున్న లేస్తాను పరగడుపున 2 స్పూన్లు కొబ్బరి నూనె అందరూ తాగొచ్చు. పెద్ద టానిక్ బ్రెయిన్కి. డాక్టర్ బిఎం హెగ్డే చెప్తాడు, బ్రెయిన్కి కొబ్బరి నూనె టానిక్. కొబ్బరి నమిలితే బెస్ట్, నమిలే టైం లేదు కదా, అందుకని చెప్తా ఉంటాం. 2 స్పూన్లు కొబ్బరి నూనె తాగండి. బాగా ప్రాణాయామం చేయండి. బాడీని 15 మినిట్స్ బాగా ఉతకండి. మీరు బయటికి పోయే లోపల బాగా తినేసి వెళ్ళిపోండి. ఆకలి వేస్తూ ఉంటే ఏదో సీజనల్ ఫ్రూట్స్, అరటిపండు, ఆపిల్ కాకుండా ఈ సీజన్లో వచ్చే ఐపీఎల్ ఫ్రూట్స్, మామిడి పళ్ళు, సీతాఫలకాయలు, పంచకాయలు, సపోటాలు, అలనేవి పండ్లు, బెలక్కాయలు, సూపర్ ఫుడ్ బెలక్కాయలు, బెల్లం వేసుకుని తింటారు. ఇట్లాంటివన్నీ చేసే టైం పెట్టుకోండి ఇంట్లో. మీ పిల్లలు సాయంత్రం ఇంటికి వస్తానే అర్థం చేయాలా. అది వాడికి తెలకూడదు, పేరు పెట్టకూడదు. వాడి గంజి అంటే తాగుడు వాడు. దానికి చుమ్ అనేది పెట్టినట్టు రా అని చెప్పాలా. దానికి ఒక జీడిపప్పులో 2 ఆల్మండ్స్, ఈ పాలాకు పిండి జ్యూసో ఇట్లాంటిది ఏదైనా వేసి టేస్ట్గా మీరు చూడాలి. ఫస్ట్ భలే టేస్ట్గా ఉన్నాయి. దానికి కొంచెం చల్లగా కావాలంటే ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అబ్బా బాగుందంటే వాడు అవి తింటాడు. మళ్ళీ రేపు అదే అడిగితే వాడు ఇప్పుడు వేరేది తేడు. అట్లా వాడికి రేపు ఏమిస్తా అప్పుడు మీతో ఉంటాడు మీ పిల్లోడు. లేకపోతే కురుకునేవాడు వాడు తనుకొని పోతారు, గతం తనుకొని తనుకోపోతారు. మనకు టైం లే. వాడు మగని 50 రూపాయలు వేసి వాడు చిల్టోస్ మీద పేట బర్రని చెప్పి తింటా ఉంటాడు. ఆకలి లేదే, మా వాడు ఏం తినడం లేదంటే ఎక్కడ తింటాడు. వాడు 50 రూపాయలు ఇచ్చి వాడు చెత్త తినే వస్తాడు. వాడు అప్డేట్ బాయ్. మళ్ళీ అర్ధరాత్రి ఆకలి మూగుతూ ఉంటాడు. హిమోగ్లోబిన్లే మావాడు కళ్ళు తిరిగితే పడిపోతూ ఉంటారు. పెద్ద సమస్య ఏమంటే జనగణమన బాయేటప్పుడు సగం మంది పడిపోతూ ఉంటారు. జయహే అంటానే అందరూ పడిపోయింది, భయపడుతూ ఉంటారు. అమ్మ పెద్దవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చి తిట్టేస్తారు సార్ మమ్మల్ని. కాబట్టి ఎండలో సార్ నీడ అంటే ఎండలో 5 నిమిషాలు నిలబడుకునే శక్తి కూడా లేని వాళ్ళు మీ పిల్లలు. వాళ్ళ కోసం మీరు ఇంత కష్టపడి ఆస్తులు, అంతస్తులు, బంగారు, బెంగళూరు ఇల్లు, హైదరాబాద్ ఇల్లు, వాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు పెళ్లి చేసుకొని. వాడు ఎప్పుడెప్పుడు నువ్వు ఖాళీ చేస్తావా అంటే పైకి పోతావా, నేను అమ్మేసి ఆ డబ్బులు ఎత్తుకుపోయి ఆస్ట్రేలియాలో పెట్టుకోవాలి అనుకుంటాడు వాడు. నువ్వు దానికి కుక్కలా కాపలా సో ఉండవు. ఎందుకురా స్వామి ఖర్చు పెట్టుకుంటారు, మీకోసం మీరు ఖర్చు పెట్టుకుంటారా స్వామి డబ్బులు? ఎందుకురా మన వాళ్ళకి ఎత్తి పెడతారు స్వామి. థ్యాంక్ యూ. హలో సార్, నా పేరు నరసింహరావు. మైనర్ డయాబెటిక్ తేనె వాడచ్చా? మైనర్ డయాబెటిక్ తేనె వాడచ్చా? తేనె వాడొచ్చా? తేనె అదే మీ HbA1c చూసుకోండి. HbA1c అని ఉంటుంది 3 నెలలకు యావరేజ్. అది 6 లోపల ఉంటే తాగొచ్చు. 7 లోపల ఉంటే మీరు 6 లోపల ఉంటే ఫ్రూట్స్ తేనె వాడచ్చు. 7 లోపల ఉంటే హనీ గిని ఏం వాడకూడదు. 6 లోపల ఉంటే అన్నీ తినొచ్చు అబ్బా. 7 మీరు చూసుకోండి. HbA1c 3 నెలల యావరేజ్. 6 లోపల ఉంటే అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. 7 లోపల ఉంటే అన్నీ తినొచ్చు. 6 లోపల ఉంటే 7 లోపల ఉంటే ఓన్లీ ఫ్రూట్స్ తినొచ్చు, నో స్వీట్స్. 6 లోపల ఉంటే మీరు మంచి బెల్లం కూడా తినొచ్చు. యాక్చువల్గా HbA1c అనేది మీకు ఎక్కువ వచ్చింది అంటేనే మీరు రైసు అని అర్థం. ట్రైగ్లిజరైడ్స్, చెడ్డ కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ ఇవన్నీ రైసే. జస్ట్ రైస్ ఆపేసి జొన్నలు తిని దానికి ఒక ఆయన 28 కిలోలు తగ్గి కృష్ణానదిలో ఈత కొడతా 38 కిలోలు తగ్గినాడు. ఆయనకి ఆయాసం వచ్చి హాస్పిటల్ పోవాలంటే కూడా భారీ ఇట్లా పట్టుకొని పోయేదంట పాపం. ఆయన డాక్టర్ చెప్పినాడంట, ఏమండి ఏమబ్బా నీకు బీపీ చాలా ఎరాటిక్గా ఉంది, నువ్వు జొన్నలో ఏం చెప్పినాడు ఆయన, జొన్నలు చెప్పింటాడు, జొన్నలు తినాలా, నువ్వు రైస్ తాకూడదు అని చెప్పినాడంట. అంతే, ఆయన భయపడిపోయి వాళ్ళిద్దరూ ఓన్లీ జొన్నలే, జొన్న రవ్వ, జొన్న అంగడి, జొన్న అంబలి ఉడకబెట్టేసి అట్లా ఉంటే దాంట్లో 28 కేజీలో 35 కేజీలో తగ్గి కృష్ణానదిలో ఈత కొడతా ఉన్నాడు. లాస్ట్ టైం పోయినప్పుడు రాగి జావ కూడా తాగబ్బా అని చెప్పిన. చూడు ఎంత అలర్ట్గా ఉంటారు మీరు. మెడిటేషన్ చేసే వాళ్ళందరూ ఏదో పాయింట్ చెప్పినారంటే పట్టుకోవాలి కదా, అట్లే వినేసి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా. కానీ రాగి జావ తాగినాయంట.
సార్ నేను కూడా ఈత కొట్టినా 1 వీక్ ముందర. ఏమంటే సార్ ఇంకా బాగుంది అన్నాడు. మీరు జొన్నలు తింటే కూడా బాగానే ఉంది కదా, ఇంకా ఏంది బాగుందంటే ఇంకా ఎనర్జెటిక్గా ఉంది అన్నాడు. అది ఎక్స్పీరియన్స్. మీరు మెయింటైన్ చేస్తే ఆ ఫీలింగ్ రావాలి ఏం జరుగుతా ఉండమని. మీ బాడీ మీతో మాట్లాడాలి. మేమో చెప్పేది కాదు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి. జిడ్డు కృష్ణుడు చెప్తారు, మీ దారి ఏదో చూసుకోండి. మీ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిందంత ఎక్స్పీరియన్స్ కాదు. ఎవరికో రేర్గా మిలెట్స్ రాగులు పట్టకపోవచ్చు, రేర్గా 1,00,000 మందిలో ఎవరికి. అది మాకే జరుగుతుంది అనుకోవద్దండి. కాబట్టి డయాబెటీస్కి రైస్ నిలిపేసి బాగా ఉతికితే రోజంతా నడుస్తూ ఉండాలా, రోజంతా కూడా నడుస్తూ ఉండాలి, ఖాళీగా ఉండొద్దండి. నేను మెట్రోలో 3 నిమిషాలు ఉంటే కూడా తిరుగుతూ ఉంటా. ఆడు చూసి ఎవడో తిక్కలోడు అనుకుంటాడు, ఎవరు గుర్తుపట్టే పెద్ద ఛాన్స్ కదా నడుస్తూ ఉండేది. కూర్చో 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 అంటారు. ఏం నిలబడుకుంటే ఏమి, ఇప్పుడు మెట్రో కూడా ఖాళీ ఉంది, నేను నిలబడుకొనే వచ్చిన. నేను నిలబడుకుంటా, నన్ను ఎవరు కూర్చోపెట్టలేరు. నిలబడుకుంటే ఏమవుతుంది, 138 మజిల్స్ బ్రెయిన్తో కోఆర్డినేషన్ అయ్యి పనిచేస్తూ ఉంటాయి నిలబడుకుంటే. ఎందుకు కూర్చోవాలా? అది ఆత్రంగా వాడికి డోర్ తెరుచుకుంటే ఇట్లుంటారు, అట్లా యుద్ధానికి పోయినట్లు. వాడి వెనకాల ఆడవాళ్ళ మగవాళ్ళ గర్భిణీ స్త్రీల ఏం దూరేసి ఎట్లా ఎంత టెన్షన్గా ఉంటారు. 10 నిమిషాలు 3 స్టాపులు. ఏం సావురా ఈ యంగ్స్టర్స్ స్వామి, ఎనర్జీ తెచ్చుకోండి రా స్వామి. తిండి ఉంటే కండ కలవాడేను మనిషి. మంచి తిండి తిని ఆరోగ్యంగా ఉండండి రా ఆయన. ఏడ ఎన్ని డాక్టర్లు, మీ ఇంట్లో ఉండే డాక్టర్లు కూడా జబ్బులు ఉన్నాయి రా స్వామి, మీకు కూడా తెలుసు. అది ఆ డాక్టర్లకే ఎనర్జీలే, ఏం బాగాలేదు అంటూ ఉంటాడు. ఆయన మాట్లాడడానికే ఓపికలే, మీకు ఏడ తెచ్చేది మీకు ఓపిక అయినా. ఇంత పెద్ద లిస్టు మందులు, ఆ మందులన్నీ అయిపోయినాక సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్, నీకేమైనా ఫ్రెండ్ మళ్ళీ వచ్చిపోయేదానికి. సార్ మీ మొహం చూడకుండా వాళ్ళంటే ఏం చేయాలి సార్ కదా అడగాల. నేను చెప్తా ఉంటే ఏ డాక్టర్ దగ్గర పోయే పనిలే. మీరందరూ ఆరోగ్యంగా ఎట్లా మెట్లెక్కి వచ్చినా దూరమా, మీరు లోపలి నుంచి పరిగెత్తండి, నడవండి, గట్టిగా నడవండి, సూర్య నమస్కారాలు చేయండి, హార్ట్ లంగ్స్ కొట్టుకొని చెమట కారాలా, చిన్నగా కోరికలు ఒకటి తగ్గించుకోండి. ఏది అవసరం లేనివి తగ్గిస్తే అవసరం ఉండేటి ఉడిచి కూర్చుంటాయి. పండూరి వారి మామిడి వస్తుంది, దాన్ని ట్రై చేస్తే. మీ షాపింగ్లు పోయి బ్యూటీ పార్లర్లు పోయి బాగుండని అదే ఉంటుంది, చేసిపోతారు. చూడండి యంగ్స్టర్స్ 10 నిమిషాలు ఆడుకుంటే కొనపడిపోతారు. ఇది రిసెప్షన్లో సో టైండ్ అంటే ఎస్ మ్యాన్ అంటుంది. ఏమీ పని చేయలే, అమ్మమ్మ స్నానం చేయించా, ఇంకోడు దువ్వా, ఇంకోడు పూజ. ఆడుంది ఎనర్జీ. 3 నెలలు ఇంట్లోనే పెట్టి ట్యానింగ్ అయిపోకుండా తెల్లగా దెయ్యాలా చేసి పెడితే ముఖంలో కళలే, కళ్ళల్లో ఆ భూతంలాగా ఉండదు. ఆ హ్యాపీనెస్, ఆ లవ్ ఏ జీరో, ఎట్లా బతికేస్తూ ఉంటారు అంతే. చెప్పండి, ఇంకెవరో తీసుకున్నారు. కాదరవల్లి సార్ చెప్పినట్లు కూరలు, అండు కూరలు ఇవన్నీ కూడా వేడి వేడిగా తినకూడదు, ఒక పూట అంతా కూడా నానబెట్టాలి అంటున్నారు. నిజంగా నాకు ఎవరికో కూడాను ఒక పూట నానబెట్టాలి, ప్లస్ వేడి వేడిగా వండేసిన తర్వాత మరుసటి రోజు తినాలి అని అంటున్నారు. అయ్యోటి ఫ్రూట్స్ అవి కూడా ఎక్కువ తినకూడదు. ఏ పంట ఎప్పుడు పండ్లు అదే మీరు చెప్పింది అర్థమైంది. అంటే ఈరోజు వండుకొని రేపు తినమని జీవితాంతం అట సర్దిదాత బతికిపోవాలనా? అరే హాయిగా వేడన్నా కూడా తినడరా స్వామి. నేను చెప్పినా దేవుడు వచ్చి చెప్పినా మీరు మీ ఎక్స్పీరియన్స్ చూసుకోండి. ఫ్రెష్గా వేడిగా తిన్నామని కదా అందరికీ ఉంటుంది. అదే అంబలి చేసుకొని కూడా తాగండి, వారంలో ఓ రోజు తాగండి. ప్రతిరోజు ఏడుస్తా తినాలా అవసరంలే. మంచిగా వేడిగా అరికలు వేసుకొని తినండి. అది అంబలి అనేది తోడులాగా, అంతే. అంటే మీరు పొట్టలో లోపల నుండి మంచి బ్యాక్టీరియాకి కొంచెం ఫర్మెంటెడ్ ఫుడ్, ఈరోజు మిగిలిపోయిన అరికెలో సామలో అన్నంలోనూ నీళ్లు పోసి లేదా పుల్లటి మజ్జిగ రోజు అట్లా తాగితే లోపల మంచి బ్యాక్టీరియాకి బ్యాక్టీరియా యాడ్ అవుతుంది, యాక్టివ్ ఉంటుంది బాగా. ఇప్పుడు నేను అందరు చెప్పింది కాదరలు చేసిన నాకు బాగుండేది నేను చేస్తా. దేవుడు వచ్చి చెప్పినా చెప్తాను, నేను దేవుడిని కూడా చెప్తా. దేవుడు చూస్తా గట్టిగా నడిచాడా, పొట్ట ఉందా లేదా, ఎట్లున్నాడు, ఏమున్నాడు, యాక్టివ్ ఉన్నాడా, 2 గంటలు నాతో పాటు వాకింగ్లో ఉన్నాడా లేదా, దేవుడు కూడా రన్నింగ్ చేస్తాడా, కేబీఆర్ పాటు పరిగెత్తాడా లేదా టెస్ట్ పెడతా దేవుడికి. పరిగెత్తాడు అనుకో సరే స్వామి, పరిగెత్తలేదు అనుకో నాకు కూర్చో,
ఇప్పుడు మీకు చెప్పినవన్నీ చెప్తా దేవునికి, ఏమవుతుంది? చెప్పండి ఈ వీడియో చెప్పండి, నాకు దగ్గరికి వచ్చి మాట్లాడండి, నేను చెప్తా. మైక్ లేకపోయినా పర్వాలేదు, దగ్గరికి వచ్చి మాట్లాడండి. నేరేడు పండ్లు ఎక్కువ తినద్దన్నారంటే ఎవరు? ఇప్పుడు ఈ సీజన్లో వచ్చి అయిపోతా ఉన్నాయి అనేది సూపర్, ఎవరు చెప్పినా. రెండోది, ఎక్కువ అంటే ఏమో 5 కేజీలు తింటామా? 10 తింటానే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే చాలు అనిపిస్తుంది. అంతవరకు తినండి, మీకు సంవత్సరం అంతా నేరేడు పండ్లు దొరకవు, 10 రోజులు అయిపోతాయి. అంటే నేచర్ ఏమి తినరా అని అర్థము. ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి జంతువు అవే తింటుంది. కోతులు పోయి ఇప్పుడు అవే తింటాయి, మామిడి పళ్ళు తింటాయి. ఏ సీజన్లో వచ్చినా అవి తింటాయి, మనం కూడా అట్టే తింటాం, తినచ్చు. అసలు ఈ సీజన్లో ఒక పూట ఓన్లీ నేరేడు పండ్లు, ఇంకో రోజు ఓన్లీ మామిడి పండ్లు. నేను పొద్దున మామిడి పండ్లే తింటా, సూపర్గా ఉండలా? ఎవరో నువ్వు బాగుండవు ఒప్పుకోవద్దండి. మీ ఎక్స్పీరియన్స్, మీరు నేరేడు పండు తిని, మీరు జొన్న రొట్టె తిని, మీరు డబుల్ చికెన్ బిర్యానీ తిని, మీరు బకెట్ బిర్యానీ తిని, మీరు ఐస్ క్రీములు 10 తిని, మీరు పెళ్లి పోయిన 130 ఐటెంలు అన్నీ తినేసి ఐస్ క్రీమ్ లాస్ట్లో మిగిలిపోయిందంటే ఎత్తుకొచ్చి తొక్కి, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందని అప్పుడు చూసుకోండి. మేము చెప్పేది ఎందుకో, ఉపవాసం అంటే ఏముంటుందని చూసుకోండి. ఒకరోజు, నెక్స్ట్ రోజు కొంచెం డల్గా ఉంటుంది నాకైతే. మీకైతే పర్వాలేదు, మీరేముంది గమ్మున ఉంటారు, జోన్ ఉంటారు, టీవీలు చూస్తాం, మీకేం ప్రాబ్లము? మేమంటే పరిగెత్తాలా, తిరగాల కాబట్టి ఒకరోజు. బట్ రిపేర్ జరుగుతూ ఉంది కదా, అది తెలుస్తూ ఉంది కాబట్టి అంత కాన్షియస్గా ఒక కాఫీ తాగినా, ఒక తిన్నా చెప్తా ఉంది. యాక్చువల్గా ఇంకా మామిడి పళ్ళు ఉన్నాయి ఇంట్లో, 6 తొక్కేసిన. వచ్చేటప్పుడు ఇంకోటి తిందామని కగుర్తుపడి, రే ప్రసాద్ వద్దురా, సాల్రా అని చెప్పుకొని సరే అనుకొని వచ్చినా. మరి మీతో మీరుంటే అన్నీ చెప్తాది కదా, నేను చెప్పేది ఇంకోటి చెప్పేది ఎందుకో? యు బీ విత్ యూ, అదే మెడిటేషన్లో జరిగేది. మీరు కళ్ళు మూసుకుంటే మీరు మీతో ఉండాలా. ఏం చెప్పు నాకు వచ్చిన అన్ని తిరిగా, అరే నీకేమో షుగర్ తేరాడు, బీపీ లేకుండా ఉండవు, నువ్వు అన్ని ముళ్ళోకాలు తిరిగేది ఏంటికి? నీ లోకంలో నువ్వు ఉండు ఫస్ట్. అది చెప్పు మంగామన్నాడు డౌట్లు. నాకు ఎవరితో ఉందామని తెలుసునా? ఎవరింటికైనా పోతే వాళ్ళందరూ భోజనం చేయకుండా నాకు కూడా భోజనం పెట్టుకుంటూ ఉంటారే, ఆ ఇంటికి పోదామని. అర్థమైనా? నిన్ను చేసి పెట్టేది కాదు. సార్ మా ఇంట్లో ఈ 2 రోజులు ఉపవాసం సార్, మన ఇద్దరం కూడా ఉపవాసం ఉందా, అది సూపర్ ఇల్లు. నీతో నీ 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 చెడ్డలు, నీలో ఉండే చెడ్డ గుణాలు ఏదో గట్టిగా మాట ఏదో ఉంటాయి కదా, కోపడి అది ఉండేవాడు కాదు. చెప్పండి అంతే. హలో మెడిటేషన్ 1 2 3 సూపర్ ఉండవు, ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు ఇది చేయొద్దు అని చెప్పేది, ఆయన ఫిట్గా ఉన్నాడు, చాలా చేస్తా ఉన్నాడంట ఆయన, యోగా చేస్తాను, బ్యాక్ వాకింగ్ కూడా చేస్తా అంట. నేను స్కిప్పింగ్ చేయొచ్చు అని అడిగినాడు. అరే స్కిప్పింగ్ అది ఒంటి కాళ్ళ మీద పో, ఇట్లే ఇక్కడ నుంచి బేగంపేట వరకు పోయి ఉంటుందండి. ఫిట్గా ఉండేటప్పుడు ఇంకా ఉతికేయండి బాడీని. మీ కాళ్ళ నొప్పి వచ్చింది అరే అనుకొని ఆలోచించండి. మీకు ఏదైనా డిస్కంఫర్ట్ అయింది అనుకో, మరి ఇంకే ఉతుకు, ఒలింపిక్స్కి పో స్వామి, 66 years అంట సార్కి. ఒలింపిక్స్కి పోవచ్చు 60, 60, 70. అది చెప్తా ఉంటారు, ఏదో ఒకటి దాంట్లో పార్టిసిపేట్ చేయాలా. ఏం చెప్పండి. అదే అప్పుడు షుగర్ ఉండే వాళ్ళు కొబ్బరి తినొచ్చు, నో డౌట్. సీజనల్ ఫ్రూట్స్ తినొచ్చునా అని, మీకు 7 కంటే తక్కువ ఉంటే ఫ్రూట్స్ తినొచ్చు, 6 కంటే తక్కువ ఉంటే స్వీట్లు కూడా తినొచ్చు. స్వీట్లు అంటే చక్కెర వద్దు, బెల్లం. హెచ్బిఏవన్సీ చేసుకోండి, ఎంత ఉంది చేసుకోండి. 3 నెలలకు ఒకసారి చేసుకుంటే షుగర్ ఉండే వాళ్ళందరూ రోజు పొడుచుకోవద్దండి, 3 నెలలకు ఒకసారి చేసుకోండి హెచ్బిఏవన్సీ. అది మీకు 6 కంటే తక్కువ ఉంటే ఫ్రీ, బెల్లం స్వీట్లు అన్నీ తినొచ్చు. అన్నీ 7 కంటే తక్కువ ఉంటే ఓన్లీ ఫ్రూట్స్. అసలు భయపడద్దండి, మీకు షుగర్ వచ్చిందంటే ఇంకా హ్యాపీగా ఫీల్ కాండి. ఎందుకంటే దాంతో వాకింగ్ మొదలు పెడతారు, ఫుడ్ మీద ఐడియా వస్తుంది. ఒకటేసారి క్యాన్సర్ వస్తే, కాబట్టి షుగర్ వస్తే ఇట్ ఈస్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అని వాకింగ్ చేస్తారు, ఏదో ఒకటి మంచి ఆలోచన విధానంలోకి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ చంద్రశేఖర్. థ్యాంక్ యూ అండి. మరి యోగా డే సందర్భంగా
మన ఆహ్వానం మేరకు మదనపల్లి నుంచి ఇక్కడ వరకు వచ్చి వారి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి పంచారు. ఇది కొంచెం హాల్ డిస్టర్బెన్స్ వల్ల మనకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది వాయిస్. మీకు ఆల్మోస్ట్ లైవ్ వెళ్తుంది, మీరు తర్వాత కూడా ఈ లింక్స్ మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా కూడా వారి మెసేజ్ని సపరేట్ కట్ చేసి మళ్ళీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. కొద్దిగా ఇక్కడ ఈ హాల్లో మైక్ డిస్టర్బెన్స్ ఉంది, ఎవరికైనా అర్థం కాని వాళ్ళు కూడా మళ్ళీ చేసుకోవచ్చు. అలాగే మరి ఈ రోజున యోగా డే దినోత్సవం సందర్భంగా మళ్ళీ నెక్స్ట్ 2 గంటలకి మనకి జగన్ గురూజీ వస్తున్నారు. ఆయుర్వేదం, అలాగే యోగా అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ మూడింటి మీద వారు జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారు. మరి ఈ రోజున మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారికి చిరు సన్మానం చేసుకుందాం. భాగ్యనగర్ ట్రస్ట్ వారిని ఆహ్వానిస్తున్నాం. మనం ఇన్ని మాట్లాడుకుంటాం కదా, సగం మంది వెళ్ళిపోయినారా పాడు భోజనానికి? ఒక వీళ్ళందరినీ మెడిటేషన్ క్లాస్ నుంచి బయట పంపించేయాలా? అరే ఆశ్చర్యం నాకు. సరేలే ఉండేది, పాపం వాళ్ళ బాధ ఎంతనో, వాళ్ళకి ఏమేమి షుగర్లు ఏమేమి బాధలు ఉన్నాయో. తమాషా ఏం తెలుసా, ఎందుకు వెళ్ళిపోతానని డౌట్ వచ్చి చంద్రశేఖర్ అడిగినా, ఈసారిని అడిగినా భోజనం స్టడీ తిన్నాడు. ఆ భోజనం అంటే నాకు ఆకలి స్టార్ట్ అయ్యింది. దుష్టులతో ఉండకూడదు. అందుకే మేము 4 days మా ఇంట్లో ఎవరు భోజనం తిన్నాం సార్, మీరు రాండి మనందరూ కలిసి ఉందామంటే ఆ ఇంటికి పోవాలి. అప్పుడు నాకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఏం చేయబో నాతో పాటు కలిసి ఆడదాం పాడదాం తిందామంటే అయిపోతాం. సో మనం ప్రాక్టికల్గా ఉండే పీపుల్, మోర్ స్ట్రాంగ్గా ఉండే పీపుల్, మనకంటే మెంటల్గా ఫిజికల్గా ఉండే వాళ్ళ దగ్గర ఉండాలా. మీ పిల్లలు కూడా, మీరు కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వనప్రసాద్ గారు. నిజంగా అసలు చాలా చక్కని సబ్జెక్టు వారు ఇవ్వడానికి అంత దూరం నుండి ఇచ్చేశారు. కానీ ఎందుకో మైక్ ఒకసారి వస్తుంది, ఒకసారి రావట్లేదు. నన్నే డిస్టర్బ్ చేసింది. ఒకసారి వనప్రసాద్ గారికి ఒకసారి గట్టి క్లాస్ అండి. ఈరోజు పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ తరఫున మనం చిరు సత్కరించుకుంటున్నాం. మనము నిజంగా ఇలాంటి మహానుభావుల ఆరోగ్యం గురించి, మనం నిజంగా రోజు తీసుకునే నిత్య ఆహారం గురించి ఎన్నో విధాలుగా మనకు తెలియజెప్పడానికి వారు నిత్యం కృషి చేస్తూనే ఉన్నారు. వారితో అయినంత వరకు ఎదుటి వ్యక్తిని మార్చాలనే ఉద్దేశం కాదు, కానీ నేను పాటించిన మీరు పాటించండి అంతే చాలు. మీరు బాగుపడాలని నాకు సంతోషం. మీరంతా మీరు బాగుపడి నాకు ఏ రోజైనా కలిసినప్పుడు చెప్పినా ఇంకా సంతోషం. కాకపోతే నేను అన్నీ పాటించాను, మీరు కూడా పాటించాలని ప్రతి ఒక్కరికి కూడా తను చెప్పడం ఎంతో సమయంతో కూడుకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి విషయాలు విన్నప్పుడు మనం కూడా ఆచరించాలని కొంచెమైనా మన మైండ్లో వెలిగితే వారికి మనం ఇచ్చిన తిరుగు బహుమానం. ఒకసారి గట్టి క్లాప్స్ అండి వనప్రసాద్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీరు ఇంత దూరం రావడము మా